జీవితాలను స్థిరపరచుమని, నీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని, నీ దాసుని బోరగా వారుమని, మహిమగల దేవుని సన్నిధి నీ బిడ్డ మీద ఉంచుమని, ఏడంతల అభిషేకము చేత ఈ దాసుడు నిలువబడి మాట్లాడుతూ ఉంటుండగా దయ్యములు నా ప్రభువు గడగడ వణుకొనుగాక, వ్యాధులు పారిపోవునుగాక, ప్రవచనములు విడుదలగునుగాక, చప్పట్లు కొడుతూ దేవుని స్వస్థతలు కలుగునుగాక. ఆమేన్. మా జీవితములలో గొప్ప మార్పు కలుగునుగాక. ఆమేన్. ఈ ఆత్మ నడిపింపు, పరిశుద్ధ దేవదూతల కాపుదల ఈ ప్రాంతమంతా, ఈ గ్రామమంతా, ఈ ప్రజలందరూ కూడా వారి కన్నులతో చూచుతున్నారు. మీరు దీవించబడుతున్నారు. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ఆరాధించి కనపరిచి ఈ సమయంలో కుమారుడికి అప్పగించుచున్నాము. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాలి ఇంకా గట్టిగా. దయచేసి కూర్చుందాం. ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున నేను వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది ఇటువైపున కూర్చున్నారు, ఇటువైపున చైర్స్ వేసి కూర్చున్నారు. మీరందరూ నాకు కనబడడం లేదు. దయచేసి మీ చైర్స్ అక్కడ కట్ చేసి వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళు ఇటువైపున కూర్చోబెట్టాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ నాకు తెలియకుండా, వాలంటీర్స్ తెలియకుండా ఎవరైనా వెనకల సేవకులు కూర్చొనుంటే, ఎవ్రీ గాడ్ సర్వెంట్ హ్యాస్ ఏ చూజన్ అండ్ సెలెక్టెడ్ బై ద గాడ్. దేవుని వలన ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు వెనక కూర్చోవడం మంచిది కాదు. దయచేసి మీరు మీకు ఇవ్వబడిన చైర్స్లో వచ్చి కూర్చోవాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ గాడ్. కూడి వచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరు చొప్పున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి అద్భుతంగా ఆరాధన జరిగించినటువంటి మా ప్రియులు దేవుని సేవకులు రమేష్ గారికి, నా స్నేహితుడని చెప్పుకోవడానికి నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే దేవుడు మా జీవితాల్లో చేసిన గొప్ప మేలు ఏంటంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును అనేక ప్రాంతాలకు మోసుకొని పోవడానికి మా భుజాల మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కి నడిపిస్తున్నందులకై నేను మనసారా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుచున్నాను. అలాగే ఈ సమయంలో మా ప్రియులు దైవ సేవకులు, ఆంధ్ర రాష్ట్రం అంతా గొప్ప పరిచర్య చేసినటువంటి దేవుని దాసులు మా ప్రియులు విజయకుమార్ అయ్య గారికి, ఆయన ఈరోజు ఇక్కడ రావడం షెడ్యూల్ లేదు. ఆయన ఎంతసేపు షెడ్యూల్ అంటే అంత బిజీగా ఉంది. ఆ షెడ్యూల్ అంతా కూడా పరిచర్య కొరకు అలాగా పక్కకు పెట్టి, నేను ఏ విధం చేతనైనా విజయనంపాడు రావాలని దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఈరోజు అద్భుతంగా పాటలు పాడి పరిశుద్ధాత్మ ప్రవాహములు అందరినీ ఉర్రూతులూగించినందులకై దైవ సేవకులకు 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. రండి, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా మీ సెల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టాలి. ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టాలి. నాతో పాటు అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని ఈ రాత్రి నేను వినడానికి సహాయం దయచేయండి. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృపై ఉన్నాం. మీరు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. పరిశుద్ధాత్ముడా, మీరు నా పక్కన నిలబడి ఉన్నందులకే వందనాలు. నన్ను స్పర్శిస్తున్నందులకే వందనాలు. నన్ను నిలువెల్లా మీరు తాకుతున్నందులకే వందనాలు. ఈ రాత్రి నీ ప్రజలతో మీరు మాట్లాడండి.
మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలువబెట్టవలనని. ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుడుగా చేసి సాక్షాత్తు ఆయన ఎదుట నిలువబెట్టాలని, ఆయన సన్నిధిలో ఒకరోజు నీవు మధ్యాకాశంలో ఎత్తబడినప్పుడు, దేవుని న్యాయ సింహాసనం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, దేవుని యొక్క మహిమ కలిగిన సింహాసనం ఎదుట నీవు నిలవబడి ఉన్నప్పుడు, నీవు సంపూర్ణుడుగా ఉండాలని, నీ జీవితము సాక్షాత్తు క్రీస్తుకు తగినట్టుగా ఉండాలని, క్రీస్తు యొక్క రూపాంతరము నీ జీవితంలో జరగాలని ఈ రాత్రి దేవుని ఉద్దేశమై ప్రతి మనుషుల్ని సంపూర్ణులుగా చేయడానికి యేసయ్య ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఒప్పుకున్నోడు చప్పట్లు కొట్టండి. యేసయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనంటే సంపూర్ణుడిగా చేయడానికి. ప్రతి మనుషుడు అని రాయబడి ఉంది. ప్రతి మనుషుడు, స్త్రీ అనే భేదం లేదు, పురుషుడని భేదం లేదు, సేవకుడని భేదం లేదు, ఉన్నతమైన వాడని భేదం లేదు. ప్రతి మనుషులను కూడా సంపూర్ణుడిగా చేద్దామునంటే ఎక్కడో నువ్వు అసంపూర్ణుడుగా ఉన్నావని అర్థం. నిన్ను ఆయన ఎదుట నిలవబెట్టాలని ఆయన ఆశిస్తుంటే నీవేమో దేవుని ఎదుట నిలబడకుండా లోకం ఎదుట నిలబడుతున్నావు, నీ పరిస్థితుల ఎదుట నిలబడుతున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆనుకొని దేవుని ఎదుట నిలవబడసలు నీవు చాలా సార్లు లోకం ఎదుట నిలవబడి యేసుక్రీస్తు ప్రభువుని బహాటంగా సిలువ వేస్తున్నావు. ఈ రాత్రి నువ్వు సంపూర్ణుడువో అసంపూర్ణుడువో నువ్వు ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్తుంది ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుడిగా చేయాలన్నది పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. ఎందుకు ప్రతి మనుషుని పట్ల దేవునికి అంత గొప్ప సంకల్పం? ఎందుకు ప్రతి మనుషుణ్ణి దేవుని యొక్క ప్రణాళిక వెతుకుతూనే ఉన్నది? ఎందుకు ప్రతి మనుషుణ్ణి ఆత్మ సంబంధం వరమును ఒకసారి రుచి చూచిన తర్వాత మరలా వాడు తప్పిపోకూడదని మరలా యేసును బహాటంగా సిలువ వేస్తున్న వాడిని వెతికి 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 రక్షణ సువార్త ఎందుకు అందించబడుతుందో తెలుసా? ఈ రాత్రి అయినా నీవు నీ అసంపూర్ణమైన జీవితాన్ని మార్చుకొని ఆయన ఎదుట నిర్దోషిగా నిలబడాలన్నది దేవుని ఉద్దేశం. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ప్రతి మనుషుడు అనంటే రకరకాల మనుషులు ఉన్నారని అర్థము. ప్రతి మనుషుడు, ఇక్కడ చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. ఈ చెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. ఇక్కడ కూడా ఒక్కొక్క మనుషుల్లో రకరకాల మనుషులు దాగి ఉన్నారు. పేరుకు ఒక మనుషుడే, పేరుకు ఒక్కడే. ఆ గెరాసన దేశంలో ఏ రీతిగా అయితే ఒక్క మనుషుల్లో దాదాపు 2000 దయ్యాలు వచ్చి ఒక మనుషుల్లో చేరాయో, చాలా మంది మనుషుల జీవితాలలో రకరకాల మనుషులు గూడు కట్టుకొని జీవిస్తున్నారు. పేరుకు ఒక్కడే, కానీ రకరకాల మనుషులు వారి జీవితాలు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అదిగో ఒక మనుషుడు వస్తున్నాడు. వాడి పేరేం పేరు తెలుసా? ప్రకృతి సంబంధమైన మనుషుడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఈ మనుషుడు గురించి బైబిల్లో చెప్పబడింది. ఏమన్నా తెలుసా? 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో వాడు దేవుణ్ణి అంగీకరింపడు, ఆత్మ విషయములలో అంగీకరింపడు. వీడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. వీడు సంఘములోనే ఉంటాడు. వీడికి యేసుక్రీస్తు ప్రభు తెలుసు. వీడు సువార్త వింటాడు, పాటలు పాడతాడు, సంఘములో ఉంటాడు. కానీ వీడి వ్యక్తిగత జీవితంలో ఏముంటుందంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు. అదెలా సాధ్యపడుతుంది మణిబాబు గారు? ఒక వ్యక్తిలో ఈ వ్యక్తి ఎలా ఉంటాడు? ఇతడు దేవుని మాటలు వినడానికి ఇష్టపడడు. కొంతమంది ఏం చేస్తుంటే వాక్యం జరుగుతూ ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటుంటారు. కొంతమంది వాక్యం జరుగుతూ ఉంటే ఫేస్బుక్ లో చూసుకుంటుంటారు. కొంతమంది వాక్యం జరుగుతుంటే ఎవరికో చాటింగ్ చేస్తుంటారు. ప్రకృతి సంబంధమైన మనుషులు వీళ్ళు. వీళ్ళ గురించి బైబిల్లో రాయబడింది. ఇక్కడ 1 కొరింథీయులు రాసిన పత్రిక అనగా 2వ అధ్యాయము 14వ వచనంలో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు.
వీడు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టడే. ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క శక్తిని వీడి జీవితంలో అర్థం చేసుకోవడానికి వీడు సమయాన్ని అప్పగించడే. ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని శక్తి అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని యొక్క శక్తి, మూర్తిమంతమైనటువంటి దేవుని మహిమ, ఆ మహిమలో ఉన్నటువంటి ప్రజ్వలించుతున్నటువంటి యేసయ్య శక్తి అర్థం కాదు. పైన బాగానే ఉంటాడు, వాడు సంఘంలోనే ఉంటాడు, సమాజంలోనే ఉంటాడు, అన్ని విషయాల్లో భక్తిపరుడులానే చలామణి చేస్తుంటాడు, అన్ని విషయాల్లో వాడు దేవుని కోసము బ్రతికాడని భ్రమపరుస్తుంటాడు. పెద్దోళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు, బుద్ధిమంతుడు కాస్త గుద్దితే గాని వాడికి బుద్ధి రాదట. బుద్ధిమంతుడు కాస్త గుద్దితే గాని బుద్ధి రాదు. నువ్వు బుద్ధిమంతుడివే, కానీ నీ లోపల ప్రకృతి సంబంధమైన మనుషుడు ఒకడు ఉన్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాల్సిన నీవు శరీర సంబంధిగా బతుకుతున్నావు. దేవుని ఎదుట సంపూర్ణంగా బతకాల్సిన నీవు అసంపూర్ణంగా బతుకుతున్నావు. దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడాల్సిన నీవు అనేక సార్లు నిరపరాధిగా నిలబడుతూ యేసును మరలా 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 బహాటంగా సిలువ వేస్తుంది నీవే కాదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆదికాండము అనగా 13వ అధ్యాయము 11వ వచనములో ఒక వ్యక్తి నాకు కనబడతాడు. ఆ వ్యక్తి పేరు లోతు. అతడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. అందరూ నా వైపు చూడాలి ఒకసారి. ప్రయాణించేదేమో కనానుకని బయలుదేరాడు, ప్రయాణించేదేమో భక్తిపరుడైన అబ్రహాముతో ప్రయాణం చేశాడు, ప్రయాణించేదేమో వాగ్దానం చేయబడిన దేశానికి నేను వెళ్ళాలని ఉర్రూతులూగాడు. మంచి ఉత్సాహవంతుడాడు, ఉరకలేస్తాడు, ఉడక రక్తం కదా, ఉరకలేస్తాడు. వాడు ఉరకలేసి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు. కానీ వాక్యంలో రాయబడింది అక్కడ, అనగా ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనం చదువుతాం ఒకసారి, చూడండి నాతో పాటు. అనగా యోర్దానును అతడు ఏర్పరచుకొని తూర్పుగా అతడు ప్రయాణము చేసెను. యోర్దాను అంటే మృతమైనది. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడికి యోర్దాను ఏర్పరచుకున్నాడు. ఓయ్ నిన్నే. ప్రకృతి సంబంధమైన మనుషుని యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా మృతమైన దాని మీద ఉంటాయి. క్షయతాక్షయతను ధరించుకుంటుంటే, మర్త్యమైనది అమర్త్యతను మింగేస్తుంటే, జీవప్రదమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని వీడు అర్థం చేసుకోవడానికి వీడు అంతరంగంలో ఏదేదో ఏర్పాటు చేసుకుంటుంటాడు. కానీ వీడు సంఘములోనే ఉంటాడు, వాక్యం విన్నట్టే ఉంటాడు. లోతు ఏం చేశాడంటే యోర్దానును ఏర్పరచుకొని తూర్పు వైపుగా ప్రయాణం చేయడం ప్రారంభించాడు. అసలు యోర్దాన్ అంటేనే మృతమైంది కదూ, యోర్దాన్ అంటేనే మరణకరమైంది. యోర్దాను యొక్క పాయంతా ప్రవహించి ఒక్కసారిగా మృత సముద్రంలో కలుస్తుంది. ఆ మృత సముద్రం అంతా కూడా భయంకరముగా, అనగా అక్కడ ఉప్పు నీరు మంచి నీరు రెండు కలిసిపోయి ఆ ప్రాంతం అంతా కూడా మృత కళేబరాలు సైతం వేసిన, బ్రతికిన వాడిని వేసిన అమ్మంతా కూడా నీళ్ళల్లో బెలుడు తెల్లడి తేలిపోతాడు. అటువంటి సముద్రం పక్కన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. నువ్వు చాలాసార్లు జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము కాని వాటిని నీ హృదయంలో ఏర్పరచుకుంటున్నావు కదూ. జీవము గల దేవుని వాక్యాన్ని పట్టి, అనగా పక్కకు పెట్టి నిరర్ధకమైన వాటి కొరకు నీ జీవితాన్ని సమయాన్ని వెచ్చించి చాలాసార్లు యేసును అర్థం చేసుకోలేకపోతున్నావు కదూ. లోతు జీవితంలో చేసినటువంటి మొదటి పని యోర్దానును ఏర్పరచుకొని తూర్పు దిక్కుకు ప్రయాణం చేశాడు. రెండోది ఏం చేశాడో తెలుసా? ఇదే ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనంలో, ఆదికాండము 13వ అధ్యాయం 12వ వచనంలో సొదొమ గొమొర్రా దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు. చాలండి. మొదటేమో యోర్దానును ఏర్పరచుకున్నాడు. ఈ మాట బాగా గమనించాలి. మొదటిదేమో మరణకరమైన దానిని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది సొదొమ గొమొర్రా దగ్గర తన నివాసాన్ని, తన గుడారాన్ని వేసుకున్నాడు. అరే నువ్వు బయలుదేరింది ఎక్కడికి? కానానికి. ఎవరితో బయలుదేరావు? అబ్రాహాముతో. ఎందుకు బయలుదేరావు? చూడని ప్రదేశం కొరకు. ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? విశ్వాసం కలిగిన మనుషులతో. ఎందుకు నీ జీవితం అంతా వెంపర్లాడుతుంది? వాగ్దానం చేయబడిన దేశాన్ని చూడాలని. ఎందుకు నీ జీవితం అంతా ప్రయాణం చేస్తున్నావంటే ఏదో చూడని ప్రదేశం కొరకు నేను వెళ్ళాలని ఈ మనుషుడు బయలుదేరి మధ్యలో ప్రకృతి సంబంధమైన మనుషుడు అయిపోయాడు. బయలుదేరిందేమో వాగ్దానమైన దేశం వైపు, కానీ మధ్యలో మార్గం తప్పిపోయాడు. లోతు తప్పిపోయినట్టు ఈ రాత్రి చాలా సార్లు నువ్వు మార్గం తప్పిపోతున్నావు.
చాలాసార్లు దేవుని యొక్క రక్షణ మార్గాన్ని తప్పు మార్గంగా ఎంచుకుంటున్నావు. దేవుని వాక్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నావు. దేవుని శక్తిని జీవితంలో ఇసుమంతను లెక్క చేయకుండా దేవుని శక్తి పట్ల న్యూన్యత భావం కలిగి ఉన్నావు. ప్రకృతి సంబంధమైన మనుషులు. ఈ మనుషుడు సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేసుకొని ఆ గుడారాన్ని కాస్త మెల్లమెల్లగా జరుపుకుంటూ సొదొమలోకి వెళ్ళి అక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. అరే ఎక్కడ లేవు నీకు ఫ్లాట్లు కొనుక్కోవాలంటే? అబ్రాహాం ఏమో నాకు ఏ ఫ్లాట్ వద్దు, నేను దేవుని వైపు చూస్తున్నాను, నేను గుడారంలో నివసిస్తున్నాను, నేను గుడారపు వాసిని, నేను పరవాసిని, పరదేశిని, కాబట్టి నేను ఉండబోవచ్చిన కొరకు ఎదురు చూస్తున్నాను, నిలువురమైన పట్టణం నాకు ఇక్కడ లేదని అబ్రాహాము చెప్తుంటే, ఆ ఆత్మ సంబంధమైన మనుషుడు అలాగే చెప్తుంటే, ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు చెప్తున్నాడు, లేదు లేదు నేను మరణకరమైన సొదొమలో వెళ్ళి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటా. కట్టుకో, నీ నివాసం ఎక్కడుందో నీకు అర్థమవుతుంది. నీ ఆత్మ సంబంధమైన నివాసం ఈ రాత్రి ఎవరితో ఉందో నీకు అర్థమవుతుంది. నువ్వు సహవాసం ఎవరితో ప్రయాణం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది. నీ ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో నీకు అర్థమవుతుంది. చాలాసార్లు నువ్వు భ్రమపరిచే ఆత్మచేత నడిపించబడుతున్నావు కనుకనే దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నావు. మనుషుడు ఆ సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి ఒక గుడారాన్ని వేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలకి సంబంధాలు చూసుకున్నాడు. అల్లుళ్ళు కూడా సరిగ్గా ఆ ఊరు వాళ్ళే. ఆ ఊరు ఏంటి? సొదొమ గొమొర్రాలోనే వాళ్ళకి అల్లుళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. లోకముతో సహవాసం ఎక్కువైపోయింది ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడికి. లోక బంధుత్వాలు ఎక్కువైపోయింది. నువ్వు బంధువులు నమ్మావో రా బంధువులాగా పీక్కుతుంటారు నిన్ను. ఆత్మ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన మనుషులతో ప్రయాణం చేశావో ఆత్మ సంబంధమైన లోకములో ప్రయాణం చేస్తావు. నీ ప్రయాణాన్ని బట్టే నీ దిశ మార్చబడుతుంది. నీ ప్రయాణాన్ని బట్టే నీ ఉనికి మార్చబడుతుంది. నీ ప్రయాణాన్ని బట్టే నీ నడక, నీ సాక్ష్యము సంపూర్ణంగా దేవుని ఎదుట నిలబడుతుంది. కొట్టడి చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ మనుషుడు సరాసరి వెళ్ళి సొదొమ గొమొర్రాలో ఇల్లు కట్టుకొని అక్కడే అల్లుళ్ళు ఏర్పాటు చేసుకొని ఆనందంగా బతుకుతున్నాడు. ఈ లోపల కయోదరైనటువంటి ఒక రాజు, భయంకరమైనటువంటి ఉగ్రుడు. ఆ ఉగ్రుడైన రాజు ఆ సొదొమ పట్టణంలోకి వచ్చి లోతును పట్టుకొని అమాంతంగా లోతు యొక్క ఆస్తిని, లోతు యొక్క పిల్లలను, తన భార్యను పట్టుకొని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. శత్రువు చేతికి ఇప్పుడు లోతు చిక్కినట్టే ఈ రాత్రి చాలా మంది శత్రువు చేతుల్లో బందీలుగా మార్చబడ్డారు. ఈ రాత్రి చాలా మంది శత్రువైన సాతాను చేతిలో బందీలుగా మార్చబడ్డారు. కారణం, మృతమైన దాన్ని లోతు ఎన్నుకున్నట్టే నువ్వెన్నుకుంటున్నావు. సొదొమ గొమొర్రాలో గుడారం వేసినట్టే నీ యొక్క ఆలోచనలు, దిశలు, పరిధులు మార్చుకొని ఇంకా లోకం వైపు ప్రయాణం చేస్తున్నావు. లోతు ఏ రీతిగా అయితే శత్రువు చేతికి చిక్కాడో నువ్వు కూడా శత్రువు చేతుల్లో బందీ అయిపోయి ఉన్నావు. నీ ఆలోచనలో బందీ అయిపోయి ఉన్నావు. నీ చూపుల్లో బందీ అయిపోయి ఉన్నావు. నీ ప్రవర్తనలో బందీ అయిపోయి ఉన్నావు. నీ ప్రార్థనా జీవితంలో బందీ అయిపోయి ఉన్నావు. దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చలేక అసంపూర్ణంగా బతుకుతూ పైపైన దేవుని కొరకు బతుకుతున్నానని ప్రకృతి సంబంధమైన మనుషుడిగా బతికింది నీవే కాదు. ప్రకృతి సంబంధమైన మనుషుడు శత్రువు చేతులకి ఇప్పుడు చిక్కాడు. ఈ రాత్రికి చాలా మందికి బోధ చేస్తే అర్థం కాదు. బాధల వలన బోధ అర్థమవుతుంది. బాధల వలన బోధ అర్థమవుతుంది. ఈ రాత్రి నువ్వు బాధించబడకూడదని, ఈ రాత్రి నువ్వు శోధించబడకూడదని, ఈ రాత్రి నువ్వు కష్టాల కడలలో వెళ్ళకూడదని, చాలాసార్లు సుడిగుండాల మధ్య చిక్కుకుపోయి నీ జీవితం అంతా అగత్పాతాలానికి వెళ్ళకూడదని శత్రువు చేతిలో చెక్కబడిన నిన్ను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నాడు. కొట్టడి చప్పట్లు గట్టిగా. నిన్ను వెతుక్కుంటూ యేసు ఇక్కడికి వస్తున్నాడు. ఎప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు శత్రువు చేతుల్లో బందీ అయిపోయాడు. భార్య బందీ అయిపోయింది. బిడ్డలు బందీ అయిపోయారు. అందరూ కూడా ఈడ్చుకొని వెళ్తున్నారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నని వేయనిమ్ము. నీ ఉన్న చోట నీ భార్య లేకపోతే నువ్వు ఇంకా బందీగా ఉన్నట్టే. నీ ఉన్న చోట నీ పిల్లల ప్రార్థనా జీవితంలో లేకపోతే నీ పిల్లలు కూడా శత్రువు చేతుల్లో ఉన్నట్టే. నీ ఉన్నటువంటి పరిశుద్ధతను నీ భార్య కలిగి ఉండకపోతే, నీవు కలిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకపు తైలము నీ భార్య మీద లేకపోతే ఇంకా నువ్వు శత్రువు చేతుల్లో బందీగా ఉన్నట్టే. ఈ రాత్రి బంధించబడిన జీవితాలు, చెరపట్టబడిన జీవితాలు, శత్రువు చేతులు అప్పగింపబడిన జీవితాలు ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వెతికి రక్షించడానికే ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీవు నాకుండగా నీవే నా అండగా,
గట్టిగా చెప్పట్లు. యేసుక్రీస్తు ప్రభు ప్రకృతి సంబంధమైన మనుషుల కొరకు వెతుకుతున్నాడు. నీచము కదలని సీయోను కొండపై, నీచము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా అదిగో దేవుని అగ్ని, అదిగో దేవుని అగ్ని, బంధకాలు పెంచగలిగిన అగ్ని, శత్రువు చేతులను విడిపించగలిగిన అగ్ని, ఈ బంధకాలు పెంచి నేను సంతోషంగా చేయగలిగిన నజరేయుడైన యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి. యేసయ్యా పడిపోవాలి, ప్రతి శత్రు కార్యాలు ఓడిపోవాలి, ప్రత్యేకమైన శోభాను శక్తులు పోవాలి. యేసయ్యా ఆయన అభిషేకం ఈ రోజు నిన్ను శత్రువు చేతుల నుంచి విడిపించబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు శత్రువు చేతుల్లో చిక్కినట్టే ఉంది నీ భక్తి జీవితం కాదు. శత్రువు చేతుల్లో ఈ మనుషుడు చిక్కి ఇప్పుడు బందీ అయిపోయి పిల్లల్ని పోగొట్టుకున్నాడు, పిల్లలతో పాటు భార్యను పోగొట్టుకున్నాడు, కుటుంబం అంతా పతనా వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. కారణం శత్రువు చేతుల్లో చిక్కబడ్డాడు. ఆదిలోనే దేవుడు ఒక ప్రణాళిక కలిగాడు సహోదరుని మీద. ఈ తప్పిపోయిన ఈ ప్రకృతి కలిగిన మనుషుడు కొరకు దేవుని ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేశాడు ఒక్కసారి చదవండి. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం, లేదా 14వ అధ్యాయం 14వ వచనం ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఏమా అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విన్నాడు. చాలండి. ఇప్పుడు అన్న హృదయంలో ఉన్న భారం ఏంటి? ఇప్పుడు అబ్రహాము స్థానంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నిలబడి అనగా ఆ లోతును చూసినట్టు ఈ రాత్రి నిన్ను నన్ను చూస్తున్నాడు. లోతు చెరపట్టబడ్డాడని అబ్రహాము విన్నట్టే ఈ రాత్రి యేసయ్య కూడా నువ్వు చెరపట్టబడ్డావని, బందీగా మార్చబడ్డావని, చెరలోకి వెళ్ళిపోయావని, కుటుంబ వ్యవస్థ పతనా వ్యవస్థలకు వెళ్ళిపోయిందని, ఆత్మీయ జీవితం పాడైపోయిందని, నీ జీవితం అంతా పాడైపోయి చీకట్లో నువ్వు బతుకుతున్నావని ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను గూర్చి పరితపిస్తూ ఇక్కడ నిలిచి ఉంది. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుని ప్రేమ ఇక్కడ నిలబడి ఉంది. అబ్రహాము విన్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కూడా నీ గురించి వింటున్నాడు, చూస్తున్నాడు. నువ్వు చెరపట్టబడ్డం దేవుని చిత్తం కాదు బిడ్డ. నువ్వు బందీ అయిపోవడం దేవుని చిత్తం కాదు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? తన ఇంట్లో ఉన్నటువంటి 218 మందిని వెంట పెట్టుకొని ఆ మనుషులు అనగా ఆ దేశంలోకి వెళ్ళి తన తమ్ముడిని ఎవరైతే పట్టుకున్నారో వాడిని కొట్టి తరిమి ఓడించి
వాణ్ణి కొట్టి తరిమి ఓడించి తన తమ్ముడిని తీసుకొని తన దేశానికి తిరిగి వచ్చాడు. కొట్టడు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. The God has given the first chance to him. మొదటి అవకాశం మనుషుడికి దేవుడు ఇచ్చాడు. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వాడు పట్టబడ్డాడని విన్నాడు, అక్కడికి వచ్చాడు, విడిపించబడ్డాడు, శత్రువులు ఓడించాడు, వాడిని తరిమాడు, కొట్టాడు. శత్రువులందరినీ సంపూర్తిగా నాశనం చేసి ఆ శత్రువు చేతుల నుంచి బయటకు తీసుకొని వచ్చి, తమ్ముడు మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళకు, మళ్ళీ నీ జీవితాన్ని కాస్త భద్రంగా కాపాడుకో, మళ్ళీ నీ భక్తి జీవితాన్ని కాస్త భద్రంగా కాపాడుకో, మళ్ళీ నువ్వు లోక సంబంధం వాటి పరిగెత్తుగాకు, మళ్ళీ నువ్వు శరీర సంబంధంగా జీవించద్దని ఎన్నిసార్లు బతిమలాడి చెప్పినా అర్థం కాదే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడికి. విడిపించబడ్డాడనే ఆత్మల సంతోషం ఉండకుండా ఎక్కడి నుంచి తాను వచ్చాడో తిరిగి మళ్ళా అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాడు. ఈ రాత్రి నువ్వు చేస్తుంది కూడా అదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అదే పాపాన్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టి మళ్ళా అదే పాపంలో జీవిస్తున్నావు కదూ. లోతు చేసినట్టే ఉంది ఈ రాత్రి నీ జీవితం కూడా. ఏ ప్రాంతంలో అయితే స్థిరపడ్డాడో మొదటి అవకాశాన్ని ఈ మనుషుడు పోగొట్టుకున్నాడండి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవకాశాలు నీకు ఇచ్చాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టమని, పాపాన్ని విడిచిపెట్టమని హెచ్చరిస్తూ, పాపంలో ఉజ్జోడుగా ఉండకూడదని, అవిశ్వాసంతో ఉజ్జోడుగా ఉండకూడదని, లోకముతో స్నేహం చేయకూడదని, నీతి కలిగిన నీవు దుర్నీతితో సాంగత్యం చేయకూడదని, అనగా క్రీస్తుకు బెలియాలతో పొత్తుకూడదని, నీవు అవిశ్వాసంతో ఉజ్జోడుకూడదని అనేక సార్లు నీ హెచ్చరిస్తూ వచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీకు అర్థం కానట్టే ఉంది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీకు అర్థం కానట్టే ఉంది. ఈ మనుషుడు రెండవసారి వెళ్ళి సొదొమ గొమొర్రాలో స్థిరపడ్డాడు. దేవుని యొద్ద నుంచి ఆజ్ఞ వచ్చింది, అబ్రాము నేను చేసే కార్యాన్ని నీకు దాచకుండా నేను ఏది చేయనయ్యా, నేను చేసే కార్యం ఏది కూడా నీకు చెప్పకుండా నేను చేయను. నేను ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకాలతో కాల్చేయబోతున్నాను. ఆ ప్రాంతంలో ఒక్కరు కూడా బతకరు, కనీసం ఎవరు ఇంకా బతకడానికి వీల్లేదు అనంటే అబ్రహాము మరలా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థానంలో సాదృశ్యంగా నిలబడి మరలా విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా అయ్యా, ఆ ఊర్లో 50 మంది నీతిమంతులుంటే నాశనం చెయ్యొద్దయ్యా. ఓకే, చెయ్యను అన్నాడు. అయ్యా ఒకవేళ 45 మంది ఉంటే నేను చెయ్యను అన్నాడు. అయ్యా ఒకవేళ అక్కడ 30 మంది ఉంటే నేను చెయ్యను అన్నాడు. ఒకవేళ అక్కడ 20 మంది ఉంటే నేను చెయ్యను అబ్రహాము. అయ్యా అయ్యా, ఇక లాస్ట్ సార్ అడుగుతున్నాను, నేను దయచేసి నన్ను మరలా అడుగుతున్నాను, ఏమనుకోదు. ఒకవేళ అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే 10 మంది ఉన్న పట్టణాన్ని నాశనం చేయనయ్యా, 10 మంది ఉన్న పట్టణాన్ని నాశనం చేయను. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుల కోసం అబ్రహాం ఏ రీతికైతే దేవుని సన్నిధిలో అడ్డుగా నిలబడి విజ్ఞాపన చేశాడో, ఈ రాత్రి అనేకుల కొరకు యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు నశించిపోకూడదని, నీ జీవితం శత్రువు చేతులకు వెళ్ళకూడదని, నువ్వు అగ్ని గంధకాలతో కాలిపోకూడదని, కుటుంబం నాశనం కాకూడదని, నువ్వు చెరలో నుంచి విడిపించాలని ప్రతిరోజు ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. గనుకనే ఆ విజ్ఞాపన కర్త, జీవ ప్రదాత అయినటువంటి నీతి మంతుడైన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినందున ఈ రాత్రి ప్రాణ భిక్ష నీకు పెట్టబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీకు ప్రాణ భిక్ష పెట్టబడింది. అబ్రహాము చేసిన విజ్ఞాపన 6 సార్లు చేశాడు. అక్కడ 6 సార్లు. ఒకవేళ 7వసారి అక్కడ తెగించి ఒకవేళ 5 మంది ఉంటే 5 మంది ఉంటే అని అడగలేకపోయాడు. కారణం 6 అనే సార్లు లేదా 6 సార్లు విజ్ఞాపన తరువాత అతడు ఆపివేశాడు. 50 తర్వాత 45, 40 తర్వాత 40, 40 తర్వాత 30, 30 తర్వాత 20, 20 తర్వాత 10, 6 అనే సంఖ్యతో ఆగిపోయింది. ఇది మానవుని సంఖ్య. దేవుని విజ్ఞాపన ఎవరి కోసం తెలుసా? నశించిపోతున్న మానవుని కోసం, నశించి నరకానికి వెళ్తున్న మానవుని కోసం. వాడు నిత్య నరకానికి వెళ్ళకూడదని, ప్రకృతి సంబంధించిన మనుషుడుగా చావకూడదని, ఈ మనుషులు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వైరాగ్యం చల్లారకూడదని ఈ రాత్రి దేవుని ప్రేమ అనేకుల కొరకు ఇక్కడ సంపూర్ణంగా చేయడానికి నిలబడి ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ మనుషుడు విజ్ఞాపన చేస్తే తప్పించుకోమని సాక్షాత్తు దేవుడే దూతలు పంపించి చెయ్యి పట్టుకొని, అరే వచ్చేసేయ్యా, ఆ ఊర్లో ఉండద్దయ్యా, ఆ ఊర్లో ఉండద్దయ్యా, దయచేసి రా అంటుంటే రాడే. నువ్వు ఉండు, నేను వెళ్ళి నా అల్లుడికి చెప్పొస్తా. నేను అల్లుడికి చెప్పొస్తాను. అల్లుడి దగ్గరికి వెళ్ళాడు. అల్లుడు, ఈ పట్టణం నాశనం కాబోతుంది, ఈ పట్టణం అంతా భయంకరంగా అగ్ని గంధకాల చేత మండిపడబోతుంది, దయచేసి వచ్చేయంటే అల్లుడు దృష్టికి ఎగతాళి చేయబడిన వాడుగా లోతు బతికాడు. చాలా మంది ఈ రాత్రి రక్త సంబంధులు ఎదుట ఎగతాళి చేయబడిన బతుకులు ఇక్కడ ఉన్నాయి.
ఈ రాత్రి అనేక మంది చేత తిరస్కరించబడిన జీవితాలు ఉన్నాయి, అనేక మంది చేత ఎక్కిరింపబడిన జీవితాలు ఉన్నాయి. ఈ రాత్రి ఎక్కిరింపబడిన జీవితాలు యేసు క్రీస్తు ప్రభు కావాలి. ఎగతాళి చేయబడిన జీవితాలు యేసు క్రీస్తు ప్రభు కావాలి. నిర్లక్ష్యం చేయబడిన జీవితాలు యేసు క్రీస్తు ప్రభు కావాలి. తృణీకరించబడిన జీవితాలు యేసు క్రీస్తు ప్రభు కావాలి. అక్కర్లేని జీవితాలు యేసు క్రీస్తు ప్రభు కావాలి. అనేకుల చేత తిరస్కరించబడి తృణీకరించబడిన జీవితాలు ఈ రాత్రి యేసు కావాలి. ఇవ్వగలవా నీ జీవితాన్ని? లోతు ఇచ్చినట్టే ఇచ్చి చెయ్యి వెనక్కి తీసినట్టే ఉంది నీ జీవితం. లోతు చెయ్యి పట్టుకున్నాడన్న మాటే గాని ఆ సోయరు పట్టడానికి పరిగెడుతుంటా మైదానంలో ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? దయచేసి ఆదికాండం 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. 19వ అధ్యాయం 18వ వచనం నేనే చదువుతాను. లోతు, ప్రభువా అలాగు కాదు, ప్రభువా అలాగు కాదు అంటే దేవుని చిత్తానికి ఈ మనుషుడు అక్కడ వ్యతిరేకంగా బతుకుతున్నాడు. ఈ రాత్రి చాలా మంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బతకాలంటారు. దేవుని తలంపు నీ పట్ల ఒక ఉన్నతంగా చూడాలని, దేవుని ఆశ నిన్ను ఒక ఆశీర్వాదకరంగా వ్యక్తిగా ఉంచాలని, దేవుని యొక్క తలంపు నిన్ను ఒక జీవము గల వ్యక్తిగా అనేకులకు నిన్ను ఉజ్జయింప చేయాలని ఆయన ఆలోచన చేస్తుంటే నీవంటున్నావు ఇంకా సమయం ఉంది ప్రభువా, నేను సేవకు రాలేను ప్రభువా, ఇంకా నాకు టైం ఉంది ప్రభువా, నా కూతురికి పెళ్లి చేయాలి, నా పిల్లలకి పెళ్లి చేయాలి, నా అప్పులు తీరిపోవాలి, నేను ఆస్తిని సమకూర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. చస్తావు. నీ చావు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. మెర్లిన్ మెనరోని అనేటువంటి ఒక అందమైన ఒక అమ్మాయి అమెరికా దేశంలో ఉండేది. మెర్లిన్ మెనరోయిన్ అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి అందాన్ని చూసి అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయినటువంటి జాన్ కెనడీ కూడా మంత్రముగ్ధుడైపోయాడట. ఆ అమ్మాయి అందాన్ని చూసి అమ్మాయి మెర్లిన్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ అందం అంత అద్భుతంగా ఉంది, నువ్వు ఒక సినిమా యాక్టర్వి, నేను పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి అనేది నేను ఇంకా చాలా సినిమాల్లో నటించాలి, అంతకంటే నేను చాలా డబ్బులు సంపాదించాలి, నేను ఈ అమెరికా దేశంలో ఒక సంపన్నురాలుగా నిలబడాలి, నా అందము చేత ఈ ప్రపంచాన్నంతా ఉరుగు తులుచాలనండి ఆ యొక్క మెర్లిన్ తన హృదయంలో అనుకున్నదట. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఒకరోజు మెర్లిన్ గారికి ఒక టెలిగ్రామ్ పంపించాడు. అమ్మా మెర్లిన్, నేను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఐ విల్ టాక్ టు యూ. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, 5 నిమిషాలు నువ్వు నాకు సమయాన్ని ఇవ్వగలవా అంటే ఆ అమ్మాయి అన్నది, నీ పిచ్చి మాటలకు పిచ్చి ప్రసంగాలకి నేను సమయం ఇవ్వలేను, నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది, నేను బిజీగా ఉన్నాను, డబ్బులు సంపాదించడంలో బిజీ, నా అందాన్ని ఎరగట్టడంలో బిజీ, నా కోసం అనేక మంది యాక్టర్లు ముందు నిలబడి కాల్ షెడ్యూల్ కొరకు ఎదురు చూస్తున్నారు, నేను నీకు సమయాన్ని ఇవ్వలేను, నీకు సమయాన్ని ఇవ్వలేరని బిల్లీ గ్రహం గారి యొక్క మాట తృణీకరించింది. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మెర్లిన్, నువ్వు కొద్ది రోజులకు చనిపోబోతున్నావు, కొద్ది రోజులకు నువ్వు భయంకరమైన మరణాన్ని పొందబోతున్నావు, కొద్ది రోజులకు నువ్వు వికృతమైన మరణము, ప్రపంచమంతా నీ యొక్క మరణ వార్త విని ఆశ్చర్యపడిపోయేటట్టు జరగబోతుంది నీ మరణం. నువ్వు రక్షించబడు, నువ్వు మారు మనసు పొందు, కాస్త నీ జీవితాన్ని యేసయ్యకి అనంటే ఆ అమ్మాయి తృణీకరించింది. జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? సరిగ్గా ఆగస్టు మాసం 4వ తారీఖున అనగా 1963 అర్ధరాత్రి 12:30 ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆగస్టు 14, 1963 ఆ అమ్మాయి చనిపోయిన తరువాత ఇప్పటి వరకు అనేక సార్లు పరిశోధన చేసిన ఆ అమ్మాయి ఎందుకు చచ్చిందో కూడా అర్థం కాలేదు. మరణము ప్రశ్నార్థంగా మారిపోయింది. ఆ అమ్మాయి కొనుక్కున్న 2 బోయింగ్ జెట్ ఫ్లైట్లు ఆగిపోయాయి, ఆ అమ్మాయి ఇచ్చిన కాల్ షెడ్యూల్ ఆగిపోయాయి, ఆ అమ్మాయి చేసినటువంటి చిత్రాలన్నీ కూడా ఆగిపోయాయి, అనేక మంది కోట్ల రూపాయలు నష్టపోయారు. చివరికి మెర్లిన్ శవము ఒక పోస్ట్ మార్టం రూమ్ లో విసిరివేయబడింది. ప్రకృతి సంబంధమైన మనుషుడా, నువ్వు దేవుని మాటని పడిచెవి పెడితే, దేవుని వాక్యం నాకు అక్కర్లేదనుకుంటే, ఇది దేవుని స్వరం కాదనుకుంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి నా యేసు ఇక్కడ నిలబడి ఉన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, నా యేసు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ మనుషుల్ని చెయ్యి పట్టుకొని అమాంతంగా బయటకు తీసుకొని వెళ్తుంటే ఆ మనుషుడు అన్నాడు, అలాగూ కాదు ప్రభువా, నేను ఆ యొక్క కొండ వైపుకి వెళ్తానని ఆ కొండకు పరిగెత్తుకొని వెళ్ళాడు. భార్య బిడ్డలు సురక్షితంగా బతకాల్సిన వీళ్ళు వాగ్దానాన్ని నమ్మనందువల్ల దేవుని శక్తిని విస్మరించి దేవుని యొక్క పరుగును, దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేసి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కొంచెం ఎక్కువ పాయింట్ తగ్గించు.
లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసి కనీసం భార్యతో పలకరించే సమయం కూడా లోతుకు లేకుండా పోయింది. ఎంత దౌర్భాగ్యమైన సమయం అది. పిల్లలిద్దరూ పరిగెత్తుకొని నానా వచ్చేయి అని ఇద్దరు పిల్లలు తీసుకొని ఒక గుహలోకి వెళ్ళిపోయాడు ఆ మనుషుడు. ద్రాక్షారసం తాగాడు, పిల్లలతో పాపం చేశాడు. పెద్దమ్మాయి మోయాబు అనే మగ పిల్లవాడిని కనింది, మోయాబు సంతతికి వారసురాలయ్యింది. రెండో అమ్మాయి తండ్రితో కూడా శయనించి పాపం చేసి ఆ అమ్మాయి అమ్మోని అనేటువంటి అబ్బాయిని కనింది. ఆఖరికి అమ్మోని లేక రాక్షస సంతతికి మూల కారణమైపోయాడు ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు. వాళ్ళిద్దరి వల్ల మోయాబీలు అమ్మోనియలు వచ్చి ప్రపంచానంతా అతలాకుతలం చేశారు. కారణం ఈ మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు. దేవుని కార్యాలు వివేచనించడం వల్ల, దేవుని దృష్టికి వెర్రితనంగా ఉండడం వల్ల, దేవుని వాగ్దానాలు నిర్లక్ష్యం పెట్టడం వల్ల ఇతని వల్ల ప్రపంచానికి విపత్తు కలిగి నాశనము తటస్థించింది. మరి నీ వల్ల, నీవున్న ప్రాంతంలో నీ ద్వారా ఆశీర్వాదమేనా? నీవున్న ప్రాంతంలో నీ కుటుంబానికి క్షేమమేనా? నీవున్న సంఘంలో నీ సంఘానికి క్షేమమేనా? నీవున్న సంఘంలో నీ సేవకునికి ఆత్మ సంబంధమైన మేలు కలుగుతుందో లేదో ఆలోచించి చూడు. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు వల్ల ప్రపంచము తల్లకిందులైపోయింది. 2 అవకాశాలు దేవుడిచ్చిన పోగొట్టుకున్నాడండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను మరలా ఆ మాట చదువుతున్నాను. ప్రతి మనుషుని సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని. ఆ ప్రకృతి సంబంధమైన మనుషుల్ని సంపూర్ణంగా చేయాలనుకుంటే దేవుని పిలుపును, దేవుని వాగ్దానాన్ని, దేవుని విశ్వాసాన్ని నిర్లక్ష్య పెట్టి శపితమైన జనాంగానికి వారసులుగా మిగిలి చరిత్రహీనుడైపోయాడు. ఈ రాత్రి నువ్వు అటువంటి వాడు కాకూడదని దేవుని ప్రేమ నిన్ను బతిమలాడుతుంది. అటువంటి వ్యక్తిగా నువ్వు మిగిలిపోకూడదని దేవుని ప్రేమ నిన్ను బతిమలాడుతుంది. 2వ వ్యక్తిని నేను చూపిస్తున్నాను, దయచేసి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగంలో, 2వ అధ్యాయం అనగా 3వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో, మీరింకను శరీర సంబంధులైన మనుషుల వల్లే ఎప్పుడు కూడా మీరు బలహీనులై ఉన్నవారు కారా. 2వది శరీర సంబంధమైన మనుషుడు. ఒకే మనుషుడు వీడు, సంఘంలో ఒక్కడే. కానీ 2వ వ్యక్తి వాళ్ళను చూస్తున్నాడు. వాడి పేరు శరీర సంబంధమైన మనుషుడు. ఈ శరీర సంబంధమైన మనుషుల గురించి బైబిల్లో రాయబడింది, ఇప్పటికీ మీరు బలహీనులై ఉన్నవారు కారా. ఇప్పుడు బలవంతుడు అనుకుంటున్నాడు లోపల, నేను బలవంతుణ్ణి, నాకేమీ కొదువు లేదు, నాకు బలం ఉందని. కానీ ఆ బలము నీది కాదు. నేను ఎప్పుడూ ఒక వాగ్దానాన్ని నమ్ముతా, శక్తి చేతను బలము చేతను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుతుందని. శక్తిని బట్టి కాక, బలాన్ని బట్టి కాక, కేవలము పరిశుద్ధాత్మ శక్తిని నేను బహుబలముగా విశ్వసిస్తాను. కారణం ఏంటంటే ఆయన తాకిడిని, స్పర్శను నా జీవితంలో నేను చూశాను. ఈరోజు మణిబాబు గారంటే చుట్టుపక్కల మీరు ఏదో అనుకుంటారు, కానీ నా జీవితం ఒక విసిరివేయబడిన జీవితం. ఒక తెగిపోయిన గాలిపటం కంటే ఘోరమైంది. పక్షవాతపు రోగినై నడి వీధిలో నా చేతన స్థితిలో పడి ఉన్నప్పుడు, యేసంటే నాకు తెలియనప్పుడు, యేసు గురించి నేను ఎప్పుడు వినబడినప్పుడు నన్ను ఒక ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది. నేను 10వ తరగతి చదివేటప్పుడు ఓం వినాయక ఓం వినాయక అని దాదాపు 1000 సార్లు రాసి ఆ యొక్క వినాయక చవితిలో ఆ యొక్క ఫోటో దగ్గర పెట్టి పూజ చేసే అలవాటు మాకుంది. అంత నిష్ట కలిగిన వ్యక్తులు. ఆ 1000 సార్లు ఓం వినాయక అని రాస్తుంటే నా పక్కన నా క్లాస్మేట్ ఒక అబ్బాయి కూర్చొని ఏం రాస్తున్నావు అని అన్నాడు. 10వ తరగతి, ఇక్కడ దాకా డ్రాయిళ్ళు, ఇప్పుడు కదా అందరికి జీన్స్ ప్యాంట్లు వచ్చాయి. పక్కన కూర్చొని ఏం రాస్తున్నానంటే ఓం వినాయక అని రాస్తున్నాను అన్నాను. వెంటనే అతడు, రాస్తున్నావు కానీ బాగానే ఉంది, ఒకసారి నువ్వు మా గుడికి వస్తావా అన్నాడు. మా గుడికి వస్తావా అని అన్నాడు. నేను అన్నాను, నేను రాలేను, ఎందుకంటే ఇక్కడ విభూదులు, తాయితులు, రకరకాల పైచాచిక శక్తులు నా శరీరం అంతా తాండవించేటివి, నేను రాలేను అన్నాను. లేదు ఒక్కసారి నువ్వు రా అని చెప్పి ఆ రోజున ఆ యొక్క చర్చి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయి తీసుకెళ్తే ఆ అబ్బాయి పక్కనే కూర్చున్నాను. ఆ రోజు ప్రార్థన జరుగుతుంది. ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు.
అయినా నా జీవితంలో మొదటిసారి ఆ యొక్క చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు చెప్పింది ఏదో నాకు అర్థం కాకపోయినా నా స్నేహితుడి కోసం అక్కడ కూర్చున్నాను. నా స్నేహితుడు నాకు కొద్ది రోజుల తర్వాత ఓ పాట నేర్పించాడు. చిన్న గాడిదనయ్యా నేను, చిన్న గాడిదనయ్యా, ఏసైన మోసే గాడిద పిల్లనయ్యా అని ఆ పాట నేర్పిస్తే ఆ పాట అప్పుడప్పుడు పాడుకుంటుండేవాడిని. ఆ స్నేహితుడు వేసిన చిన్న విత్తనం ఈరోజు ఇంత పెద్ద వృక్షంగా మారడానికి కారణం ఎవరో తెలుసా? అక్కడ కూర్చున్న నా స్నేహితుడైన రమేష్. ఒకసారి పైకి వస్తారు అయ్య గారు, ప్లీజ్ కమ్ టు డయాస్. ఐ ఇన్వైట్స్ టు ఆల్. చప్పట్లు ఏసైకి. ఈ మనుషుడు 10వ తరగతి చదివేటప్పుడు నన్ను తీసుకువెళ్ళి యేసు ప్రభు గురించి పరిచయం చేశాడు. ఆ రోజు నేను మొదటిసారిగా విన్నప్పుడు యేసు ప్రభు గురించి నాతో చెప్పి నాతో అన్నాడు, ఒక్కసారి నువ్వు యేసై నమ్ముకో అన్నాడు. నా జీవితంలో నేను అనుకోలేదు. జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? నా స్నేహితుడు నన్ను మొదటిసారి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన మందిరంలో కూర్చుని పెట్టినందుకు ఎప్పటికీ నా మనసులో వీడి మీద ప్రేమ కలిగి రుణపడి ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా కోసము నా స్నేహితుని భూలోకంలో పెట్టాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ పరిచయలు ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా స్నేహితుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టుకోలేదు. నా వెనుకుండి నన్ను ఇప్పటికీ అయ్యగారు అని పిలుస్తాడు. కళ్ళలో నీలాగవు, ఆత్మీయ తండ్రి అంటాడు. ఏమి రుణానుబంధం ఇది? కారణం ఆ రోజు నా స్నేహితుని దేవుడు వాడుకున్నట్టే ఈరోజు నీ కొరకు నా యేసయ్య ఇక్కడ మమ్మల్ని వాడుకుంటున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ అయ్యా. ఈ సమయంలో దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడా? ఈ మనుషుడు శరీర సంబంధమైన మనుషుడయ్యా. ఈ శరీర సంబంధమైన మనుషుడు ఎలా ఉన్నాడనంటే పైనేమో భక్తి కలిగే ఉన్నాడు, కానీ లోపల శరీరము చావనవాడుగా ఉన్నాడు. అయినా వీడు చర్చిలోనే ఉంటాడు. కొంతమందికి చేతులు ఉంటాయి, చప్పట్లు కొట్టరు. చేతులుండి చప్పట్లు కొడితే పండగ, చేతులుండి కూడా చప్పట్లు కొట్టకపోతే ఆ చేతులుండా కూడా దండగరా అయ్యా. నువ్వు పండగ చేసుకుంటావో దండగ చేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. అర్థమవుతుంది నేను చెప్తుంది? నీకు బుద్ధి రావాలంటే కాస్త గుద్దాలి నిన్ను. నీకు తిరుగుబాటు స్వభావం ఎక్కువ, శరీరాన్ని చంపమంటే చావు, కోపం ఎక్కువ. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ శరీర సంబంధమైన మనుషుల గురించి ఒకసారి నా బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఈ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అనగా ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా, మీలో అసూయయును కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా. ఈ శరీర సంబంధమైన మనుషుల్లో ఏముందంటే అసూయ ఉంది, ఇగో. వీడికి ఇగో చావదు. వీడికి ఎంత పెద్ద ఇగో అంటే అంత ఇగో. ఆ ఇగోను బట్టి కొంతమంది ఏమైపోతున్నారంటే అట్టడుగు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి ఆ కలహాన్ని, అసూయను కాస్త పక్కకు పెడతావో అప్పుడు దేవుని యొక్క ఆత్మక్రియ నీ జీవితంలో జరుగుతుంది. కానీ ఈ శరీర సంబంధమైన మనుషుల్లో అనగా ఇగో చావలేదు. ఈ శరీర సంబంధమైన మనుషుల్లో వీళ్ళు ఎక్కువగా కలహాలు, చిన్న చిన్న వాటికి అలగడం. మూతి ఇంతే ఉంటుంది, కుక్క మూతి, మోరుడు వెళ్ళిపోతుంది అది కోపం వస్తే. వాళ్ళు చూడాలి అప్పుడు కుక్క మూతి కొంచెమే, కానీ అలిగినప్పుడు మాత్రం ఇంత వెళ్ళిపోతుంది, ఆ మోరడు వెళ్ళిపోతుంది. ఆ మూతులు, ఆ మూతుల్లో కోతులే కనబడతాయి. అప్పుడు అవి మామూలు కోతలో నేను చెప్పలేను, జిగిడి కోతలో చెప్పలేను, ఇచ్చ కోతలో చెప్పలేను, పచ్చ కోతలో చెప్పలేను. నీ కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదని దేవుని వాక్యం చెప్తుంటే నువ్వు కోపాన్ని విడిచిపెట్టవే. కలహం వద్దురా బాబు అంటే కలహాల కొరకు పరిగెడుతుంటావే. తనకు మాలిన జగడం గురించి పట్టువాడు అనగా రేగుచున్న కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానమని వాక్యం చెప్తుంటే పట్టణ జగడం కొరకు పరిగెడతావు నువ్వు. 4 కరగాటీలు, 4 జూడోలు, 4 బాక్సింగ్ దెబ్బలు అక్కడ పడేదాకా నీకు అర్థం కాదు. స్టేషన్లో ఆగవా? నువ్వు బుద్ధి తెచ్చుకోవా?
దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? కలహమును అసూయను కాస్త మానమని చెప్తుంటే, ఈ శరీర సంబంధమైన మనుషుడు నాకేమీ కొదువు కాలేదు. కొంతమంది బలాన్ని బట్టి అతిశయపడతారు, కొంతమంది కులాన్ని బట్టి అతిశయపడతారు, కొంతమంది ధనాన్ని బట్టి అతిశయపడతారు, కొంతమంది అందాన్ని బట్టి అతిశయపడతారు, కొంతమంది వాళ్ళకున్నటువంటి సంపదను బట్టి అతిశయపడతారు. మరి నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? కులబలమా, జనబలమా, ధనబలమా? ఏ బలం నీకు ఎక్కువ అనుకుంటున్నావు? నాకు ఒక వ్యక్తి తెలుసు, అన్ని విషయాల్లో బలవంతుడే. ఆ సంసోను అనే వ్యక్తి పేరుకు ఆత్మ సంబంధంగా ఉండాల్సిన వ్యక్తి కాస్త శరీర సంబంధం అయిపోయాడు. శరీర సంబంధి తాను చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఒక్కసారి బైబిల్లో చూడండి నాతో పాటు, దయచేసి నాతో పాటు చూడండి. అనగా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపించగా, మీరు చదవరు, నేను చదువుతాను చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపించగా, అనగా మేక పిల్లను చీల్చినట్టు అతడు ఆ సింహమును చీల్చి వేసానని రాయబడి ఉందండి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాడు ఈ మనుషుడు. మేక పిల్లను చీల్చినట్టు సింహం పిల్లను చంపేశాడు. ఆ విషయం అమ్మా నాన్నకు చెప్పలేదు. కొంతమంది బల్లి పిల్లలు అమ్మా నాన్నకు చెప్పరు. బల్లి పిల్లలు చిన్న పిల్లలు కాదు, వాళ్ళు బల్లి పిల్లలు. ఆ బల్లి పిల్లలు ఏది జరిగినా అమ్మా నాన్నకు చెప్పరు. తల్లిదండ్రులకు చెప్పాలని దేవుని వాక్యం చెప్తుంటే, ఈ వాక్యంలో రాయబడింది అక్కడ, అతడు ఆ తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ సింహాన్ని చంపాడు, వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళి తిమ్నాథ్లో ఒక అమ్మాయిని చూసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే దారిలో వస్తూ ఉన్నాడు. అదే దారిలో వస్తుంటే ఆ సింహం యొక్క కళేబరములో, ఆ చచ్చిన కళేబరములో ఒక తేనెటీగల గుంపు ఊ అని శబ్దం ఉంది. ఆ గుంపు వైపట పోయి చూస్తే ఒక తేనె పట్టు ఆ సింహం యొక్క కళేబరములో గూడు కట్టుకుని ఉంది. అమాంతంగా ఈ మనుషుడు ఆ యొక్క తేనె పట్టును చేత్తో పట్టుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నిషిద్ధమైన దాన్ని తాకూడదు, మృతమైన దాన్ని తాకూడదు. మృతమైనది నువ్వు తాకితే నువ్వు యెహోవాకు హేయుడని లేవియాకాండలో రాయబడి ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాడే ఈ శరీర సంబంధమైన మనుషుడు. ఈ శరీర సంబంధమైన మనుషుడు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆ మృతమైన దానిని, ఆ కళేబరాన్ని తాకూడదని దేవుని వాక్యం చెప్తున్నా, నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠించబడిన వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి ఆ నాజీరు చేయబడిన మాట కూడా పక్కకు పెట్టి ఆ మృత కళేబరాన్ని తేనె పట్టు తీసుకొని తిని తనతో పాటు తల్లిదండ్రులకు ఇచ్చాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అమ్మా నాన్నకు చెప్పలేదు. బల్లి పిల్లోడు, బల్లి కొరవలోనే పుట్టాడు వీడు. కొంతమంది బల్లి పిల్లలు అమ్మా నాన్నకు చెప్పరు. అన్నీ అయిపోయిన తర్వాత అమ్మా ఇటు జరిగిందమ్మా. ఎందుకు అట్టు తెచ్చుకుంటావు నువ్వు? దేవుని బిడ్డవు ఏది జరిగినా అమ్మా నాన్నకి చెప్పడానికి ప్రయత్నించు. సంసోను చేసిన మొదటి తప్పు ఏంటో తెలిసిన? తన తల్లిదండ్రుల తన జీవితాన్ని దాచాడు, పాపాన్ని దాచాడు. అక్కడే స్టార్ట్ అయింది పతనం. కుటుంబాల్లో ఎందుకు బల్లి పిల్లలు చెడిపోతున్నారు అని అంటే, ఆ బల్లి పిల్లలు అమ్మా నాన్నతో మాట్లాడరు, ఆ తల్లిదండ్రులు బల్లి పిల్లలతో మాట్లాడరు. పిల్లల్లో చూడండి, తల్లిదండ్రులు ఒక పక్క సెల్ ఫోన్ పెట్టుకుంటారు, పిల్లలు ఒక పక్క సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఒకరికొకరికి కమ్యూనికేషన్ సంబంధాలు ఉండవు. కుటుంబ వ్యవస్థ పతనం అయిపోతుంది రయ్యా ఈ సెల్ ఫోన్ వల్ల. నువ్వు మారవు, నీ సెల్ ఫోన్ మారదు. నీ సెల్ ఫోన్లో నీ కుక్క మూతులు, నక్క మూతులు, సెల్ఫీలు మారవు. అర్థమైందా? ఇప్పుడు ఈ సంసోను చేసిన మొదటి పని ఏంటంటే, నిషిద్ధమైన దాన్ని తిని దేవుని దృష్టికి అపవిత్రుడైపోయాడు. రెండోసారి ఏం చేసాడో తెలుసా? రెండోసారి నాకు చాలా ఆశ్చర్యమైన సంఘటన. నాజీరు చేయబడిన వ్యక్తి అసలు పెళ్లి చేసుకోకూడదు, పవిత్రుడై ఉండాలి, ఏ స్త్రీని ముట్టకూడదని లేవియాకాండం 26 నుంచి 28 వరకు రాయబడి ఉంటే, ఈ మనుషుడు ఒకేసారి ఏం చేశాడో ఒకసారి వాక్యం చూద్దాం. మీరు ఒకసారి చూడండి నాతో పాటు. అనగా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనంలో అతడు ఆ ప్రాంతానికి వెళ్ళి, తెకోవ ప్రాంతానికి వెళ్ళి ఒక స్త్రీని కనుగొని, తన తల్లిదండ్రులు వద్దన్నా ఆ సంబంధం మనకు వద్దురాయ్యా, ఆ సంబంధం మనకు వద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పినా కూడా అమ్మా నాన్న ఎగటాయించి నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ నత్తముక్కిదే కావాలి, ఆ కుక్క ముద్దే కావాలని పెళ్లి చేసుకున్నాడు. చాలామంది యవనస్తులు అమ్మా నాన్న తెచ్చిన సంబంధాలు తెచ్చుకోరు. అర్థమైందా? వాళ్ళు అప్పుడు సర్కస్ ఫీట్లు చేస్తుంటారు ప్రేమలో పడి. బలి పిల్లలు కదా, ప్రేమలో పడి సర్కస్ ఫీట్లు చేస్తుంటారు. ఆ తర్వాత వాడు విశ్వరూపం బయటపడిన తర్వాత ఈ అమ్మాయికి ఉంటాయి చూడు పాటలు, అంతా ఇంత కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని హెచ్చరిస్తున్నాడు. తల్లిదండ్రులకు హెచ్చరిస్తాడు ఈ మనుషుడు. నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని తెచ్చి నాకు పెళ్లి చేయండి అని. ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు.
ఆ అమ్మాయితో ఏమైనా కాపురం చేశాడంటే ఆ అమ్మాయికి చెడ్డ బుద్ధి సంసోన్ యొక్క స్నేహితుడితో వెళ్ళిపోయింది, సంసారం కూలిపోయింది. అతడిది ఏమైనా బుద్ధి తెచ్చుకొని ఆగాడా? రెండోసారి ఏం చేశాడో చూడండి, నాతో పాటు దయచేసి నాతో పాటు చూడండి. అనగా ఇదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనములో గాజా అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వేశ్యను ఒకటి కనుగొని ఆ వేశ్యతో వెళ్ళాడు. ఎంత భయంకరమైనటువంటి శపితము! యోబు గ్రంథం 26వ అధ్యాయంలో నేను పరస్త్రీని ఎలాగూ చూతును, నేను ఇక పరిస్థితిని చూడనని నా కనులతోనే నిబంధన చేసుకున్నానని యోబు అంటుంటే, వాక్యం నిబంధన చేసుకోమంటుంటే ఈ వ్యక్తి మాత్రం నిబంధన చేసుకోకుండా వాక్యమైన నిబంధన మీరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బతుకుతూ శరీరానుసారంగా రెండో పెళ్లి కూడా సిద్ధపడ్డాడు. అసలు నాజీరు చేయబడిన వ్యక్తి జీవితంలో స్త్రీయే ఉండకూడదని వాక్యం చెప్తుంటే, మొదటమ్మాయి వెళ్ళింది కాస్త వెళ్ళిపోతే జీవితం సర్దుకుంటూ పోయి ఉండేది కదా. కొంతమంది కాలిన తర్వాత వాతలు చూసుకుని అర్థమవుతాయి జీవితం అంటే ఏంటనేది. కాలిన తర్వాత వాతలు చూస్తే అర్థమవుతాయి రోత ఎంత ఉంటుందో అనేది. నవ్వడానికి చెప్పట్లేదు నేను. ఇక జరిగిన సంఘటన అంటే తెలుసా, రెండవసారి ఆ గాజా అనే ఊర్లోకి వెళ్ళాడు. ఆ గాజా అనే ఊర్లోకి వెళ్ళి వేశ్యను ఒకటి చూసి ఆ అమ్మాయితో శయనించాడు. వేశ్యను తాకూడదు, నాజీరు చేయబడిన వ్యక్తి తాకాడు. దేవుడు చూస్తూ 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 అలాగా పక్కకి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. నిషిద్ధమైంది తిన్నాడు, అయినా దేవుడు ఒకసారి క్షమించాడు. కాస్త బుద్ధి తెచ్చుకుంటాడులే, కాస్త మారు మనసు పొందుతాడులే, ఏదో వాక్యం వింటున్నాడులే, కాస్త బుద్ధి మార్చుకుంటాడు, నడక మార్చుకుంటాడు, జీవితం మార్చుకుంటాడని గాడ్ హ్యాస్ గివెన్ ద ఫస్ట్ ఛాన్స్ టు హిమ్. మొదటి అవకాశాన్ని ఇచ్చాడు, అయినా తృణీకరించాడు. రెండో అవకాశాన్ని, భార్యను మొదటి భార్యను చేసుకున్నాడు, వెళ్ళిపోయింది. రెండో అమ్మాయిని అమ్మాయి వేశ్యతో పోయాడు, అక్కడ అమ్మాయిని వదిలిపెట్టాడు. మూడోసారి ఏం చేశాడు తెలుసా? అనగా 16వ అధ్యాయం 4వ వచనములో తెకోవ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దెలీలా అనేటువంటి ఒక దెయ్యాన్ని చూశాడు. ఆ దెలీలా అనే ఒక దెయ్యాన్ని చూసి ఆ దెయ్యం ప్రేమలో పడ్డాడు. 3 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. మొదటిదేమో ఆ యొక్క సింహపు కళేబరంలో తిన్నా కూడా దేవుడు క్షమించి బతికించాడు. రెండవసారి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న దేవుడు క్షమించాడు. రెండోసారి చేసుకున్న క్షమించాడు. మూడోసారి తప్పు చేసిన క్షమించాడు. ఇన్ని క్షమాపణలు ఎందుకంటే ఈ మనుషుడు ఏ రీతికైనా సంపూర్ణుడుగా శరీరాన్ని వదులుకొని ఆత్మ సంబంధిగా బతకాలన్నది దేవుని ఉద్దేశం. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నా దేవుడు గుడ్డి దేవుడు కాదు చూస్తూ ఉండడానికి. నా దేవుడు కళ్ళు లేని దేవుడు కాదు నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి నేను ఇంకా బతికించడానికి. ఎప్పుడు నేను పెకిలించి అవతలు వేసేసి ఉంటాడు. కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు నేను దశమ భాగం ఇవ్వట్లేదు, నేను బతికే ఉన్నాను, నాకేం కావట్లేదే. బతుకు అయ్యా, నేను చర్చికి పోవట్లేదు, ఆదివారం కూడా నేను అటు ఇటు పరిగెడుతున్నా, మరి నాకేం కాలేదు, బాగానే ఉన్నానే, ఉండు. అయ్యా, నేను అనేక సార్లు పాస్టర్ గారి మీద తిరగబడతాను, పాస్టర్ అమ్మని వెగతాలు చేస్తాను, చర్చి వాళ్ళందరూ నేను కామెంట్ చేస్తుంటాను, ఇదే నాకు పని. అయినా కామెంట్ చెయ్యి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా చేతిలో ఉంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు శరీరానుసారం అయితే శరీరమైన జీతం వస్తుంది. అర్థమవుతుంది నీకు? ఇప్పుడు మనుషుడు ఏం చేశాడు? పరస్త్రీలతో పోయాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. బుద్ధి మారలా. దేవుడు చూశాడు, 3వ అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో అతడు ఆ దెలీలా ఒడిలో పడుకొని ద్రాక్షారసం తాగి మత్తుడయ్యి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ నాజీరు చేయబడిన వ్యక్తి యొక్క తల వెంట్రుకలు కత్తిరించబడుతుంటే ఆ అమ్మాయి యొక్క ప్రేమ మోజులో పడి పరిశుద్ధతను కోల్పోయినట్టే ఉంది రాత్రి నీ జీవితం కూడా. నిన్నే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు శరీర సంబంధమైన మనుషుడుగా ఉన్నావు, బలహీనుడైపోతున్నావు. పైకేమో ఆత్మ సంబంధుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆత్మ సంబంధుడు కావయ్యా. దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నా, నీకు సరిపోవట్లేదు. వాళ్ళన్నట్టే ఉంది, దశంభాగ్యమైన బతికే ఉన్నా, పాపం చేస్తున్న బతికే ఉన్నా, చర్చికి వెళ్ళకపోయినా బతికే ఉన్నా. ఇంకా నువ్వు బతుకున్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దీర్ఘ శాంతం అనే పంటలో నేను ఇంకా దేవుడు అట్టి పెట్టున్నాడు కనుక ఈ రాత్రి నువ్వు సజీవంగా ఉండు. నూకలు తింటున్నావు ఈ రాత్రి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి కాస్త నూకలు నీ నోటికి వెళుతున్నాయంటే కేవలం దేవుని కృప. నీ శక్తిని బట్టి కాదు, భక్తిని బట్టి కాదు, లేకుంటే నువ్వు ఇచ్చిన కానుకను బట్టి కాదు, ఇవన్నీ బట్టి కాదు. నేను ఎప్పుడో పెకిలించి అవతల పడేసి ఉండగలడు. ఇంకా నిన్ను చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు తెలుసా? ఇంకైనా మారు మనసు పొందుతాడు, ఇంకైనా శరీర సంబంధమైన జీవితాన్ని మార్చుకుంటాడు, ఇంకైనా కాస్త రోషంగా బతుకుతాడు, ఇంకైనా పాప జీవితాన్ని వదిలిపెడతాడని, కాస్త యేసు రక్తంతో కడగబడతాడని హెచ్చరిస్తూ వచ్చాడు. సంసోన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా చివరకు క్షౌరము చేయబడి
శత్రువు చేతులు బందీ అయిపోయి కనుగుడ్లు పీకబడి గానుగు విసరడం ప్రారంభించాడు. శరీర సంబంధి, నువ్వు ఏమి విత్తుతావు అదే కోస్తావు. మోసపోకుడి. నా దేవుడు వెక్కిరింపబడ్డాడు. నా దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఈ రాత్రి నువ్వు శరీర సంబంధంగా ఉన్నావో, ప్రకృతి సంబంధమైన మనుషుడుగా ఉన్నావో ఆలోచించి చూడు. ఇలా ఎవరు అప్పుడప్పుడు కనబడుతున్నారో కూడా ఆలోచించి చూడు. ఎవరు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారో ఆలోచించి చూడు. ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభుని బహాటంగా సిలువ వేస్తూ యేసును గాయపరుస్తున్నావో ఆలోచించి చూడు. బ్రెజిల్ దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు నాకు చాలా బాగా గుర్తుంది. నవీస్, NAVES, నవీస్. ఈ నవీస్ అనే వ్యక్తి ప్రజలందరి ముందు ఒక మాట చెప్పాడు. బ్రెజిల్ దేశంలో నాకు 5 లక్షల ఓట్లుగాని వస్తే, దేవుడే నన్ను అడ్డగించిన, దేవుడే నాకు అడ్డుపడినా, నేను బ్రెజిల్ దేశానికి రాష్ట్రపతిని అవుతానన్నాడు. రికార్డెడ్గా ఉంది. ఎలక్షన్ అయిపోయింది. 5,26,000 ఓట్లు వచ్చేవాడికి, ఆ నవీస్ అనే వ్యక్తికి. అతనికి రాష్ట్రపతిగా ప్రకటించబడ్డాడు. రేపు ఉదయాన 9:45 ప్రమాణ స్వీకారం బ్రెజిల్ దేశంలో. బ్రెజిల్ దేశంలో రేపు ఉదయాన ప్రమాణ స్వీకారం. 9:40 అక్కడికి వెళ్ళి అతను సంతకం పెట్టి ఆ దేశానికి రాష్ట్రపతిగా, రాజుగా అక్కడ సింహాసనం మీద కూర్చోవాలి. సరిగ్గా 8 గంటలకి గుండె పోటు వచ్చి చచ్చాడు. గుండెపోటు చచ్చాడు. శరీర సంబంధమైన వాడు దేవుణ్ణి ఎగటాయిస్తే బతుకుతాడా? వాడు 5,26,000 మెజారిటీ నా దేవుణ్ణి కించపరిచేటట్టు మాట్లాడాడు. కొంతమంది నాయకులు ఉంటారు, వారు దేవుని కోసం బ్రతకాలనుకుంటారు. కొంతమంది దేవుని తృణీకరిస్తుంటారు. ఈ రాత్రి దేవుని ప్రేమ ఎందుకు నేను వెతుకుతుందో తెలుసా? నువ్వు శరీర సంబంధంగా బతకూడదని, శరీర సంబంధంగా గర్వించకూడదని, అసూయను వదిలిపెడతావని, కలహాన్ని వదిలిపెడతావని, భక్తిహీనతను వదిలిపెడతావని, నీ బలహీనతలు సరిచేసుకుంటావని అవకాశాలు ఇస్తూ వస్తూ ఉన్నా కాస్త రక్షించబడి మారు మనసు పొంది దేవుడిచ్చిన ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగపరిచి రక్తముతో కడగబడి రక్షకుడిని యేసును కలిగి ఉంటావని దేవుడు ఇక్కడ నేను తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. దేవుడు ఇక్కడ నేను తీసుకొచ్చాడు. మూడవది చివరిగా చూద్దాం దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, అతడు ఎవని చేతనను వివేచింపడు. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఈ మనుషుడి పేరు ఆత్మ సంబంధమైన మనుషుడు. 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా చెప్దాం ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్దామా? ఆత్మ సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన మనుషుడు. ఈ మనుషుడికి నిద్ర లేచిన వెంటనే ఎవరి మీద ధ్యాస ఉంటుందంటే, యేసయ్యని ఎప్పుడు చూద్దామా, యేసయ్య మాటలు ఎప్పుడు విందామా, యేసయ్య వాక్యాన్ని ఎప్పుడు చదువుదామా, యేసయ్య సన్నిధిలోకి ఎప్పుడు వెళ్ళి కూర్చుందామని ఎదురు చూస్తుంటాడు. ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా అగ్ని కలిగిన ఆత్మ చేత అలాగ మండుతూ ఉండాలని కోరుకుంటాడు. కానీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు ఉంచుకుపోవడం వల్ల చాలాసార్లు నువ్వు శరీరానుసారుడుగా పరిపూర్ణుడైపోతున్నావు. కొంతమంది ఏమో ప్రారంభించింది ఆత్మానుసారంగా ఆరంభిస్తారు, కానీ శరీరానుసారంగా పరిపూర్ణులైపోతారు. కానీ వాక్యంలో రాయబడింది ఆత్మ సంబంధమైన మనుషుడు, ఆత్మ సంబంధమైన వాటిని వివేచిస్తాడు, అన్నిటినీ వివేచిస్తాడు. అంతకంటే ఎక్కువగా అతడు ప్రభువు మనసును ఎరిగిన వాడై ఉంటాడు. ఈ రాత్రి యేసయ్య మనసు ఏంటో నీకు తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైన మనిషివే, కానీ యేసయ్య మనసు ఎలా ఉంటుందో, ఆయన మనసు నీ గురించి ఏమనుకుంటుందో ఎప్పుడైనా ఆయన మనసు గురించి నువ్వు ఆలోచన చేసావా? నా స్నేహితుడు ఒకరోజు నాతో చెప్పాడు, నేను పరలోకం గురించి ఆలోచించాను. అక్కడ ఉన్నటువంటి దేవదూతల గురించి, అక్కడ శరాపుల గురించి, కెరూబుల గురించి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలందరూ ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. స్తుతించే దేవదూతలు, అక్కడ దేవుని యొక్క నమూనా, దేవుని యొక్క పరలోకం, దేవుని యొక్క రాజ్యాధికారం ఎంత పెద్దదో ఊహించుకుంటే నా మైండ్ బ్లోయింగ్ అయింది మణిబాబు గారు అన్నాడు. ప్రభు మనసు ఎరిగితేనే నీకు అలా ఉందే, ప్రభు మనసు నీ పట్ల ఏమైందో నువ్వు ఎరిగితే నువ్వు ఇక్కడ ఉంటావా?
ప్రభు మనసు నీ పట్ల ఏమైందో ఎప్పుడైనా నువ్వు గ్రహించగలిగావా? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు యేసయ్యని ఎప్పుడన్నా అడిగావా? ప్రభు నీ పట్ల నా తలంపు ఏమైందని ఎప్పుడైనా అడిగావా? ప్రభు నన్ను ఎలా నువ్వు వాడుకోవాలంటున్నావు అని అడిగావా? ఎప్పుడైనా నేను నీకు ఎలా పనికొస్తానో నన్ను కాస్త చూడయ్యానని ఎప్పుడైనా అడిగావా? నీకు సమయం లేదు, నువ్వు బిజీ. నీకున్నంత బిజీ ఎవరికి లేదు, నీకున్నంత బిజీ ఎవరికి లేదు. సువార్తకు రమ్మంటే రావు, సువార్త చేయమంటే చేయవు, దేవుని పని చేయమంటే చేయవు, వాగ్దానాలకు నేను నమ్మవు. అంతకంటే ఎక్కువగా వాక్యమైనటువంటి దేవుని శక్తిని అర్థం చేసుకోవడానికి సమయాన్ని కేటాయించు. పేరుకి చేతులు బైబిల్ పెట్టుకొని తిరుగుతుంటాడు వీడు, ఊరంతా తిరుగుతుంటాడు. తప్పు చేస్తున్నావు నువ్వు. ఆత్మ సంబంధమైన మనుషుడు అన్ని విషయాలను వివేచిస్తాడు. ప్రభు మనసును ఎరిగి ఉంటాడు, ప్రభు బోధన అర్థం చేసుకుంటాడు. ఆత్మ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచి దేవుని కొరకు అలాగ జీవించడం ప్రారంభిస్తాడు. ఈ రాత్రి నీకు అర్థమైందో ఎప్పుడైనా యేసయ్య మనసు ఏంటో? నిన్నెందుకు నీ ఊర్లో దేవుడు పెట్టాడో తెలుసా? నిన్నెందుకు దేవుడు నీ ఊర్లో పెట్టాడో తెలుసా? నువ్వు సువార్త చేస్తావని, నువ్వు యేసు కొరకు కొన్ని ఆత్మలు సంపాదిస్తావని, యేసు కొరకు నువ్వు రక్షకుడైన క్రీస్తుని ప్రకటిస్తావని, అనేకులకు యేసు గురించి మాట్లాడతావని, రక్షణ లేక ప్రజలు నడిపిస్తావని, నరకానికి వెళ్తున్న ప్రజలను కాస్త నీవు నమ్మకంగా దేవుని చేతికి వారిని అప్పగించి నరకములోంచి తప్పిస్తావని దేవుడు నమ్మి నిన్ను భూలోకములో పెడితే నీకు ప్రభువు మనసు అర్థం కావట్లేదు. నీకు ప్రభువు మనసు అర్థం కావట్లేదు. నీకు ప్రభువు మనసు అర్థం కావట్లేదు. ఒకరోజు నేను ఇలాగనే ఉన్నాను. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మణిబాబు నువ్వు లేచి పలానా అడవి ప్రాంతానికి వెళ్ళన్నాడు. సరిగ్గా అది శ్రీకాకుళం అనే ప్రదేశం. ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. అక్కడ ఎందుకు నన్ను దేవుడు పంపించాడో నాకు తెలియదు. అక్కడ ఎవరో నాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. అది ఆటవికులు ఉండే ప్రదేశం. ఆ ఊర్లోకి నన్ను పిలిచిన వారు నన్ను తీసుకెళ్లారు. కొండలు దాటుకుంటూ వెళ్ళారు, తర్వాత గుట్టలు దాటుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత నేను మొత్తానికి ఆ యొక్క గూడానికి చేరుకునే లోపల సాయంత్రం అయింది. సాయంత్రానికి చేరుకున్నాను. ఆ సాయంత్రం అన్నారు, అయ్యా ఇదే ఊర్లో నువ్వు కూటం పెట్టాలన్నారు. నేను అనుకున్నాను కూటం అంటే ఇలాగుంటుందేమో అని అనుకున్నా. కానీ కూటం అంటే 4 అరుగుల మీద 4 కాగడాలు కట్టి అక్కడ 9 కూర్చుంటారన్న విషయం నాకు తెలియదు. మణిబాబు గారు అంటే ఇలాగ వచ్చేసాడు అనుకుంటున్నారా మీరు? ఇలాగ వచ్చేసాడు అనుకుంటున్నారా? దేవుడు అలాగ నన్ను నడిపించలేదు. కఠినమైన శ్రమల మధ్య, కఠినమైన ఉపవాసాల మధ్య, కఠినంగా కన్నీళ్లు కారుస్తూ రాత్రింపగలు దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుంటూ బ్రతుకుతుంటే ఇంకా దేవుని మనసును అర్థము చేసుకోలేకపోతున్న బాధ మిగిలిపోయింది నాకు. నా దేవుని మనసును అర్థం చేసుకుంటే నా పరిచయం ఎలా ఉంటుందో ఊహించుకుంటే నాకు అవధులు లేకుండా పోతుంది. ఈ రాత్రి దేవుని మనసు నీకు అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి నిన్ను ప్రత్యేకంగా తీసుకొచ్చాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆత్మ సంబంధమైన మనుషుడా, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అందుకే. నిన్ను తీసుకొచ్చింది అందుకే. ఆ రాత్రి ఆ యొక్క అరుగుల మీద కూర్చొని ఆ గూడెం వాసులకు వాక్యం చెప్తే వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, నా భాష వాళ్ళకి అర్థం కాలేదు. ఏం చెప్పానో నాకు అర్థం కాలేదు, వాళ్ళకేం అర్థమైందో నాకు తెలియదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నారు. వాక్యం జరుగుతూనే ఉంది. విప్పసారా తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు. చాలా మంది అటు ఇటు నడుస్తూనే ఉన్నారు. కాగడాలు దీపాలు మీద నూనె పోస్తూనే ఉన్నారు. ఆ చెట్ల అరుగుల మీద కూర్చొని ఏదో 4 మాటలు విన్నారు, వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను ఆ గూడెం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నాను. నాకు ఇవ్వబడిన ఒక విడిది గృహంలో ఒక చింత చెట్టు కింద మంచానికి ఒక 60 క్యాండ్ల బలుపు ఒకటి కట్టి ఆ బలుపు దగ్గర ఇదే నేను విడిదన్నారు. ఆ మంచం మీద కూర్చొని కాలు కింద పెడితే ఒట్టి, ఎందుకంటే ఏ కుక్కో నక్కో లాక్కెళ్ళిపోతుందని భయం వేసింది నాకు. అంత భయంకరమైన అడవిది. అడవిలో కూర్చొని నేను ఉన్నాను. 11 గంటలకు ఎవరో నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు ఏమైనా తింటారా అన్నారు. ఏముందండి అన్నాను ఆశతో. మనిషిని కదా. ఏముందనంటే పిల్లి కూర తింటావా అన్నాడు. అయ్యా పిల్లి కూర నేను తినలేనయ్యా, నీకు దండం పెడతాను అన్నా. పోనీ నీకోసం అడవి పందిని చంపుకొని తీసుకొచ్చాం, అడవి పంది వారైనా తినయ్యా అన్నాడు. అరే అడవి పందులు వద్దు, కుక్కలు వద్దు, నీకు దండం పెడతా ఎల్లయ్యా అన్నా. పోనీ ఇవేవి లేకపోతే ఆ యొక్క ఇసుళ్ళు పురుగులన్నీ కూడా మేము తీసుకొచ్చి బొరుగుల్లాగా వేయించుకొని తీసుకొచ్చాం, అయ్యైనా తినయ్యా అన్నాడు. నాకు పురుగులు వద్దు, బొరుగులు వద్దు, నీకు దండం పెడతా ఎల్లండి అయ్యా అన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ ఒక సొరకాయ బుర్రలో నీళ్ళు తలకాడు పెట్టారు, చచ్చినోడికి పెట్టినట్టు. ఆ సొరకాయ బుర్రని నేను చూసుకొని ఆ బుర్రలో ఉన్న నీళ్లు దాగి మళ్ళీ అక్కడ పెట్టుకొని ఆ రాత్రి మంచం మీద దిగలేదు. ఏడుస్తున్నాను, ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఈ ప్రాంత ప్రజలకు నా భాష అర్థం కావట్లేదు, నేను వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళేంటో నాకు అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు ఇక్కడ పంపించావు నాకు అర్థం కాలేదు, నీ మనసు నాకు తెలియచే ప్రభువా అని. ఆ రాత్రంతా నేను కన్నీరు మున్నీరే ఏడ్చాను. ఉదయానికి యవనసుడు అంత పిల్లోడిని తీసుకున్నాను, కోయి పిల్లోడిని. వాడన్నారు, రే ఆ గుట్ట మీదకి నన్ను తీసుకెళ్ళరా అన్నాను. ఆ గుట్ట మీదకి తీసుకెళ్ళాడు. నేను చెప్పాను, నేను సాయంత్రం మళ్ళా నేను వచ్చేంత వరకు
మళ్ళీ నేను కేకేసేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటారు అని చెప్పాను. ఆ రోజు దాదాపు 9 గంటల సేపు నేను ప్రార్థనలో ఉన్నా గుట్టు మీద. 9 గంటల తర్వాత ఒక మెల్లైన స్వరం నేను విన్నాను, మణిబాబు ఈరోజు నువ్వు భయపడకు, వాళ్ళ భాషలో నేను దేవుని వాక్యాన్ని చెప్తావు, నువ్వు తిరిగి వెళ్ళు అన్నాడు. వాళ్ళ భాషలో నువ్వు వాక్యం చెప్తావు, వెళ్ళు అన్నాడు. ఇక జింక పిల్ల ఎగురుకుంటూ వచ్చినంత ఆనందంతో నేను ఎగురుకుంటూ గంతులేసుకుంటూ వచ్చాను. అదే చేశాను. నేను ఎప్పుడో ఉదయం 9 గంటలకు వెళ్ళి రాత్రికి సరిగ్గా మెసేజ్ టయానికి కొండ మీద నుంచి వచ్చాను, వాక్యం చెప్పాను, మళ్ళీ వెళ్ళిపోయాను. ఉదయం 4 గంటల దాకా నాతో పాటు మహిపాల్ గారు పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు కూడా. ఉదయాన్ని మళ్ళీ పరిగెత్తుకుంటూ కొండ మీదకి వెళ్ళి సరిగ్గా ఇంత ముందుగానే దిగొచ్చి ప్రభు మనసును అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోవట్లేదు, ప్రభు యొక్క మనసును అర్థం చేసుకోవడానికి ఈ సమయం నాకు సరిపోవట్లేదని బాధపడుతున్నా. అయ్యా నేను సంతోష పెట్టలేకపోతున్నా, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. పరిశుద్ధాత్ముడా నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు నా మీద పెట్టుకున్న ఆశ ఎంతో నేను అర్థం చేసుకోలేకపోతున్నా, నీ మనసును నేను గ్రహించలేకపోతున్నాను అంటే దర్శించయ్యా నీ గోజారి అడుగుతుంటే నా జీవితంలో సమయం సరిపోవట్లేదే. ఈ రాత్రి నీ బతుకెలా ఉంది ఒకసారి ఆలోచించి చూడు. నిన్నే నమ్మిన దేవుని సంతోషపెట్టగలిగిన వ్యక్తిగా ఉన్నావు, నిన్నే నమ్మిన పరిశుద్ధాత్మ దేవుని మనసు నెరిగి ఆయన కొరకు జీవించే వ్యక్తిగా ఉన్నావు, నిన్నే నమ్మి భూలోకంలో సజీవుడిగా ఉంచిన దేవుని కొరకు ఆత్మ సంబంధ మనుషుడుగా ఉన్నావా లేదో ఆలోచించి చూడు. నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించి చూడు. సాయంత్రం త్వరగా కిందకు వచ్చి ఆ తడి దగ్గర, అంటే తడికలు ఆ పెడి దగ్గర నాలుగు పక్కల చీరలలా కట్టుకొని ఆ పెడి దగ్గర కూర్చొని నీళ్లు పోసుకొని త్వరగా నేను రెడీ అయ్యి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వాళ్ళ ఆచారం ప్రకారంగా కొమ్ములు కిరీటం ఒకటి పెట్టారు, పెద్ద జిమ్మి పౌడ, అద్దాల జిమ్మి పౌడ ఉంది కదా, అద్దాల జిమ్మి పౌడ నాకు తగిలిచ్చారు. నేను వస్తుంటే పంచాయతీ వాళ్ళు రోడ్లు ఊడ్చుకొని వచ్చినట్టుంది నా వెనకల. ఆ పంచాయతీ వాళ్ళు రోడ్లు ఊడ్చుకొని వచ్చినట్టుంది విజయ్ కుమార్ అయ్య గారు. అలా ఉంది నా పరిస్థితి. నాకు ఊపిరి ఆడడం లేదు. పెద్ద అద్దాల డ్రెస్ అది, నెమలికలు కోడికలు నా తలంతా ఉన్నాయి. ఈ పక్క 2 బర్రెముకలు, ఆ బర్రె కొమ్ములు నా చుట్టూ ఉన్నాయి. వాళ్ళ ఆచారం ప్రకారంగా ఆ కొమ్ములు కిరీటం వేసుకొని వాక్యం చెప్పడానికి వెళ్ళాలంట. నేను అనుకున్నాను ఈరోజు నన్ను బలిచ్చేస్తారు వీళ్ళు అనుకున్నా. ఈ రోజు నాకు కథ అయిపోయింది, నన్ను ఈరోజు బలిచ్చేస్తారు. శ్రీకాకుళంలో అయిపోయింది నా పరిస్థితి అన్న. మొత్తానికి అక్కడ నిలబడ్డాను, వాక్యం చెప్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలోకి దిగి వచ్చాడు. దస్సి కోడి రోగి చోని హానే పూచే हमें रोगे अपने को जाओ रे, मर गए मेरे उठो मो जाओ मरे, येसु मरे हटो मरे जीवा रहो. యేసు క్రీస్తు ప్రభు గురించి సువార్త చెప్తూ ఉండగా అనేక అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారు అనేకులు విడిపించబడి స్వస్థపరచబడి 200 మందికి పైగా ఆ రోజు బాప్తీసాలు తీసుకున్నారు. అబ్నే తాను మల్కే మావు కోయి కీదో కోని రే, अपने तानु मल के मावु कोई की दो कोनी रे, येसु देवो एकलो से भावी कामों की दो रे, तोरे मेरो सतेरो देवो जागो रे देवो मकेरो देवो, तोरे देवो सतेरो देवो मकेरो देवो जागो रे देवो. వాళ్ళ భాష వాళ్ళ ఆచారం అలాగనాలి అనండి. ఏంద్రా నాయన బ్యాట్నో తల్లే. పోనీ అన్నయ్య మీరు అనండి, వాళ్ళ ఆచారం ఏంటి అనండి ఒకసారి. రమేష్ గారు మీరు అనండి అయ్యా, చక్కగా మంచి సింగర్ కదా నువ్వు. కోటీశ్వరం అన్న అనండి అన్న, ఏసై కోసం అన్నా అనండి అన్న, పరుగు పోతుంది నాకు వాళ్ళ ముందు అనండి. అదిగో ఇప్పుడు అనండి. उच्चुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, उच्चुक दाड़े भल्ले ने चले जा रे संद्रे पे, येसु प्रपंचन आवो रे उठो गए, येसु प्रपंचन आवो रे उठो गए, उठो में जावो एकलो देवो सतेरो देवो मकेरो देवो, उठो एकलो देवो सतेरो देवो मकेरो देवो जागो रे देवो. కోయిలు అడవిలో వాయించుకుంటారు.
చప్పట్లైనా కొట్టండి నాయన. చేతులుండి చప్పట్లు కొడితే పండుగ, చేతులుండి చప్పట్లు కొట్టకపోతే దండగ. చేతులు ఉన్నాయో లేదో ఒకసారి చూపించండి. ఇట్ట బా ఎంత అందంగా ఉన్నాయో చేతులు. अपने तानु मलके मावु कोई की दो कोनी रे, अपने तानु मलके मावु कोई की दो कोनी रे, येसु देवो एकलो से पावी कामों की दो रे, येसु देवो एकलो से पावी कामों की दो रे, वो तो एकलो सते सारे सतेरो देवो मलके रो देवो जागो रे देवो, वो तो एकलो सते सारे सतेरो रोगी वाले हमन पूछे देवो रे, अम्मा रोगी जी पे ताली अच्छू करने देवो रे, हसी कोड़ी रोगी वाले आनू पूछे देवो रे, अम्मा रोगी जी पे ताली अच्छो करनो देवो रे, हसी तो ने जेरो सतेरो देवो मलकेरो देवो जागो रे देवो, तो ये क्लोज देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव, वो तो एकलो देव सारे सतेरो देव सारे मलकेरो देव सारे जागो रे देव. చప్పట్లైనా కొట్టండి అయ్యా. చూసావా ఆ పాట అయిపోగానే వాళ్ళ భాషలో వాక్యం అంతా అయిపోయింది. దాదాపు 15-20 నిమిషాల పాటు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ భాషలో వాక్యం అంతా అయిపోయిన తర్వాత అనేకులు రక్షించబడి అనేకులు మారు మనసు పొందే యేసయ్యను రక్షకుడిగా అంగీకరించారు. ఆ ప్రాంత ప్రజలు నాకు ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతుంటారు, అయ్యా ఈ ప్రాంతంలో ఎక్కడైతే మీరు అక్కడ ఆ రచ్చబండ దగ్గర ఆ చిన్న చింత చెట్ల దగ్గర అరుగు మీద వాక్యం చెప్పారో ఆ అరుగు పక్కనే ఒక పెద్ద స్థలాన్ని మేము తీసుకొని ఒక 150 మంది పట్టగలిగిన మందిరాన్ని కట్టారు, మీరు వచ్చి ప్రతిష్ఠించాలని చెప్పారు. నా దేవునికి అసాధ్యమైంది ఇది లేదు. నా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన మనుషుడుగా ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని గుర్తించాలని, దేవుని మనసును అర్థం చేసుకోవాలని, దేవుని మనసులో ఉన్న భావాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే చాలు. నీ పిల్లలకి ఏం కావాలో నీకు తెలుసు, నీ భార్యకి ఏం కావాలో నీకు తెలుసు, రేపు ఉదయాన భోజనం అయిపోతే ఇంట్లో పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ఎప్పుడైనా యేసయ్య మనసు నీకు తెలుసా? దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో, ఆయన నీ పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన నీ పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, నువ్వు ఎలాగ ఆయన సంతోష పెట్టాలో, ఏ రీతిగా ఆయన కొరకు సేవ చేస్తే ఆయన మనసు సంతోషపడుతుందో ఎప్పుడైనా యేసుని అడిగావా? యేసుని ఎప్పుడైనా అడిగావా? నువ్వు యేసుని ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకోగలిగావా? యేసుని ఎప్పుడైనా అడిగావా? గొప్ప దైవజనుడు వాచ్మెన్ నీ ఉండేవాడు. ఆ వాచ్మెన్ ని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడానికి ఒకే ఒక కారణం, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి కొట్టింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తను అలిగి వెళ్ళిపోతుంటే ఒక దగ్గర సువార్త కూటం జరుగుతుంది. ఆ సువార్త కూటంలో వాక్యమిని రక్షించబడ్డాడు. మారు మనసు పొంది తిరిగి మళ్ళా ఇంటికి వచ్చాడు. వాళ్ళ తల్లిని ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు. వాళ్ళ తల్లికి చెప్పాడట, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అని. అంటే వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయి, బిడ్డ నమ్ముకున్న దేవుణ్ణి నేను కూడా నమ్ముకోవాలని ఆ చైనా దేశంలో వాచ్మెన్ నీని బట్టి తన తల్లి కూడా రక్షించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాచ్మెన్ ని ఆ ప్రాంతంలో దేవుని కొరకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక అమ్మాయి రోజు వచ్చి గేలి చేసేది వాచ్మెన్ నీని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు వేధించింది ఒక అమ్మాయి. కొన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి వేధిస్తే ఆ వేదనలకు తట్టుకోలేక మనుషుడు విలవిల్లాడిపోయాడు. ఎంత విలవిల్లాడిపోయాడు అంత విలవిల్లాడిపోయాడు. ఒక రోజున ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి పశ్చాత్తాపంతో వచ్చి వాచ్మెన్ని, దేవుడు నాతో మాట్లాడాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని వాచ్మెన్ నిన్ను పెళ్లి చేసుకునింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అన్ని తిట్టిన అమ్మాయిని క్షమించి భార్యగా స్వీకరించాడు. నీ భార్య నేను తిడితే నువ్వు 4 రోజులు మాట్లాడు. అర్థమవుతుంది నీకు చెప్పేది? నీ భార్య నేను తిడితే నీ భార్యతో నువ్వు మాట్లాడు.
నీ భార్యకు ఉన్న కోపాన్ని చాలాసార్లు ఇంట్లోంచి బట్టలు పెట్టుకుని ఊరవతలు వెళ్ళిపోదాం అనుకున్నావు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికే కదా రావాలి. వెళ్ళేది ఎందుకు, వచ్చేది ఎందుకు? కుక్కలు తిరిగినట్టు మొత్తం తిరిగేది, మళ్ళీ ఇల్లు వచ్చి చేరేది. వద్దు, మారే. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ భార్య మారు మనసు పొందుతుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ అత్త మారు మనసు పొందుతుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ భార్య, నీ కోడలు మారు మనసు పొందుతుంది. నువ్వెందుకు వెళ్ళిపోతావు ఇళ్లలో నుంచి? వాళ్ళిద్దరూ దేవుని కొరకు సేవ చేయడం ప్రారంభించారు. చైనా దేశం వాళ్ళు ఈ వాచ్మెన్ ని పట్టుకొని చెరసాలలో వేసేశారు. ఆ చెరసాల కూడా దాదాపు 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు కలిగిన ఒక గొయ్యి. ఆ గొయ్యలో అతన్ని వేసేశారు. దాదాపు అతను 25 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 25 సంవత్సరాలు. ప్రతిరోజు ఆ యొక్క చైనా దేశపు సైన్యం వచ్చి, ఆ యొక్క సైనికులు వచ్చి యూరును పోసేవాళ్ళు వాచ్మెన్ ని మీద. యూరును పోసేవాళ్ళు. ఆ యూరునంతా తలంతా కారిపోతుంటే ఇలా తుడుచుకొని ఆ 4 అడుగుల గొయ్యిలోనే ప్రార్థన చేసేవాడు. ఏదో కొన్ని పుస్తకాలని రాస్తూ ఉండేవాడు రాత్రిపూట కూర్చొని. ఆ చిన్న చిన్న మినుగురు పురుగు లాంటి చిన్న చిన్న దీపాల మధ్యలో కూర్చొని. వాచ్మెన్ ని రోజు ఆహారం లేకుండా ఇంత అన్నం పెట్టి రోజు వేధించారు. అయినా యేసును వదిలిపెట్టలేదు. ఆ ప్రభుత్వం వాళ్ళు ఎంత వేధించినా ఈ మనుషుడు యేసు ప్రభుని గూర్చి ఒక్కరోజు కూడా నాకు ఆయన తెలియదు అని అనలేదు. యేసు కొరకు నమ్మకంగా జీవించడం ప్రారంభించాడు. అనేకమైన పుస్తకాలు ఆ జైలు గోడల్లో నుంచి రాశాడు. ఆత్మ సంబంధమైన మనుషుడుగా ఆ మనుషుడు బతకడానికి దేవునికి తాను అప్పగించుకున్నాడు. ఒక రోజున తన భార్య ఆ జైలు దగ్గరకు వస్తుంది, తను చూద్దామని. ఒక పెద్ద ట్రిప్పర్ లారీ వచ్చి వాచ్మెన్ నీ భార్యని తుక్కి చెల్లిపోయింది. వాచ్మెన్ నీ యొక్క భార్య చనిపోతే కనీసం భార్య శవాన్ని చూడడానికి కూడా జైలు అధికారులు అనుమతించలేదు. ఎవరో భార్య శవాన్ని భూస్థాపన చేశారు. తన జైలు గోడల్లో ఏడవడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? ప్రభువా, నీ మనసు నేను తెలుసుకోవాలి, నీ మనసు నేను తెలుసుకోవాలి ప్రభువా, నీ మనసు నాకు అర్థం అవ్వాలి, నాకు ప్రభు మనసు అర్థం అవ్వాలి. వాచ్మెన్కి పిల్లలు లేరు. 27 సంవత్సరాలు గడిచిపోయింది. జైల్లోంచి ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు ప్రభుత్వం. వేసిందేమో 25 సంవత్సరాల శిక్ష, కానీ ఆ వ్యక్తికి 27 సంవత్సరాలు అయిపోతున్నా చెరలో నుంచి బయటకు రాలేదు. ఒక రోజున వాచ్మెన్ ని చనిపోయాడని అతని శవాన్ని మూటగట్టి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేవుని బిడ్డలు తీసుకొని వాచ్మెన్ ని ఒక మందిరం ముందు అలాగ పెట్టి ఒక బల్లేసి పడుకోబెట్టున్నారు. కడిగేటప్పుడు వాచ్మెన్ ని చూస్తూ ఉంటే వాచ్మెన్ యొక్క 2 కళ్ళు ఓడబెరకబడి ఉంటాయి. వాచ్మెన్ యొక్క నాలుకను అమాంతంగా బయటికి తీసి తెగ కోసవతల పడేశారు. వాళ్ళ ఉన్న ఒక సైనికుడు చెప్పాడు కొద్ది రోజుల తర్వాత, వాచ్మెన్ ని మేము అన్నాము చివరిసారిగా, వాచ్మెన్ నీకు ఇప్పుడు 78 సంవత్సరాలు, నువ్వు యేసును గురించి మర్చిపో, యేసును గురించి ఆలోచించడం మర్చిపో, యేసు దేవుడు కాదని చెప్పు చాలు. నీ జైలు గోడ నుంచి వదిలిపెడతామనంటే ఒక్కరోజు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఒక్కరోజు కూడా దేవుని మనసును బాధ పెట్టలేదు. ఒక్కరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచలేదు. ఒక్కరోజు కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయలేదు. ఒక్కరోజు కూడా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి తన జీవితాన్ని దూరపరచుకోలేదు ఆ మనుషుడు. అతను దేవుని కోసం బ్రతుకుతున్న భక్తి జీవితాన్ని చూసి ఓర్వలేక 2 కనుగుడ్లు పెద్ద పెద్ద సోలాలు లాంటివి తీసుకొచ్చి ఆ కనుగుడ్లు 2 పిరికి అవతల పడేశారు. అయినా యేసయ్య గురించి మాట్లాడుతూనే ఉన్నాడట. చివరిగా వారి కోపం చల్లారక అమాంతంగా వాచ్మెన్ యొక్క నాలుకను బయటకు లాగి నాలుకను కర్కశంగా కోసి అవతల పడేస్తే ఆ తెగిపోయిన నాలుకతో కూడా యేసు ప్రభు సువార్త చెప్తూ రక్తపు కార్చేత సాక్షి అయిపోయాడు. వాచ్మెన్ ని ఆత్మ సంబంధమైన మనుషులు దేవుని కోసం వైరాగ్యం కలిగి బతుకుతారు. కానీ నీ జీవితంలో కొద్ది రోజులు వైరాగ్యము, కొద్ది రోజులు ఉత్సవము, కొద్ది రోజులు చల్లారిపోవడం, కొద్ది రోజులు దేవుని కొరకు బ్రతకడం, మళ్ళా వెనకెత్తికి సారిపోవడం. మానవా, నీవు ఆత్మ సంబంధమైన మనుషుడిగా బతకాల్సిన నీవు ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషుడిగా బతుకుతావా? ఆత్మ సంబంధంగా నిలబడి సంపూర్ణంగా యేసయ్య ఎదుట నిలబడాల్సిన నీవు ఇంకా నువ్వు శరీర సంబంధమైన మనుషుడిగా బతికి దేవుణ్ణి దుఃఖపరుస్తావా?
పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని కించపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అర్థాన్ని ఇంకా నీ జీవితంలో ఆకలింపు చేసుకోలేకపోతున్నావే. ఎన్ని రోజులు కావాలి నీకు? ఈ రాత్రి దేవుని ప్రేమ ఇక్కడ నిలబడి ఉంది. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన మనుషులు సంపూర్ణులుగా చేయబడి ఆయన ఎదుట నిలబడాలని ఈ రాత్రి దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆత్మ సంబంధమైన మనుషులుగా ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి ఆత్మాభిషేకంతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి ఆత్మ సంబంధమైన మనుషులుగా నింపబడి ఆత్మ సంబంధమైన వరాల చేత, ఆత్మ సంబంధమైన ప్రత్యక్ష చేత, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. నా యేసయ్య నిన్ను ఖాళీ హస్తాలతో పంపించదలుచుకోలేదు. ఈ రాత్రి నేను వరాల చేత అలంకరించి పంపించాలని, ఈ రాత్రి యవనస్తులు నిన్ను అభిషేకించి పంపించాలని, ఈ రాత్రి యవనస్తులను నిన్ను అభిషేకించి పంపించాలని. యవనస్తులు కలలు గంటారని, యవనస్తులు ప్రవచిస్తారని, యవనస్తులు దర్శనాలు పొందుతారని యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ ప్రత్యక్షత ఈ రాత్రి నీ మీదకు దిగి రాబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ మీదకు దిగి రాబోతుంది.